దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. చేరి వచ్చిన మీకు అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఈ యొక్క పరిశుద్ధాత్మ అనే అంశం గురించి, ద డాక్ట్రిన్ ఆఫ్ హోలీ స్పిరిట్ అనే విషయంలో మనము గత 3 వారాలుగా మనం ధ్యానిస్తూ వస్తున్నాం. దేవుని కృపను బట్టి ఈరోజు కూడా ఆ యొక్క సబ్జెక్ట్ని కంటిన్యూ చేద్దాం. అయితే ఆ యొక్క సబ్జెక్టులోకి వెళ్లే ముందు ఒక లేఖన భాగాన్ని మరి వాడుకగా చదువుకొని దాన్ని మరి దేవుని సన్నిధిని కోరుకుంటూ ఆయన యొక్క మరి తలంపులు వచ్చులాగున, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనందరిని నడిపించులాగున మరి ప్రభువుని కోరుకుందాం. మొదట ఎవరైనా ఆదికాండము 8వ అధ్యాయము 10-11 వచనాలు చదవవలసిందిగా కోరుచున్నాను. ఆదికాండము, ద బుక్ ఆఫ్ జెనసిస్ 8th chapter 10 and 11 verses. అతడు మరి 7 దినములు తాళి మరలా ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచాను. అదే కదండి, అదే ఇంకో వచనం చదవండి. సాయంకాలం అది అతని యొద్దకు వచ్చినప్పుడు తుంచబడిన ఓ ఒలీవ చెట్టు ఆకు దాని నోట ఉండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాహుకు తెలిసెను. థ్యాంక్ యూ సిస్టర్ గారు. ఎవరైనా ప్రార్థనలో నడిపించవలసిందని మనవి చేయుచున్నాను. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, అద్వితీయుడా, ఆశ్చర్యకరుడా, నీ పాదాలకు స్తోత్రములు, వందనాలయ. దయగల తండ్రి, నీ కృప చేతనైనా మరి సాయంకాల సమయంలో ఈ యొక్క సన్నిధిలో మరి మేమందరం కూడినైనా పరిశుద్ధాత్మ వరముల గురించి మరి మేము తెగపరుచుండగా అయ్యగారిని మేము అభిషేకించి ఆయన నోటికి బూరగా ఉండి నాయన వాక్యాన్ని అందిస్తుండగా మేము శ్రద్ధగా విని నాయన మేము కూడా ఇతరులకు ప్రకటించుకుంటగా మమ్మల్ని తీర్చిదిద్దకు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి నీకు వేరే అదరగ స్తోత్రంలో వచ్చిన బిడ్డలందరూ నాయన నీ యొక్క సందేశాన్ని మేము ఆ హృదయ పలకలో భద్రపరచుకున్నటకు నాయన నీ కృపను, నీ యొక్క ఆశీర్వాదాలు మా పైన కుమరింపచేయమని నజరైన యేసుని పరిశుద్ధాత్మ కార్యములు జరిపించగలవని నజరైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్ గారు. చేరి వచ్చిన మీకు అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మరి ఒకసారి శుభములు తెలియజేయుచున్నాను. దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, గత 2 వారాలుగా కూడా 2 సెషన్స్ కంప్లీట్ చేసుకున్నాం. కొత్తగా వచ్చే వారి కోసము మొదటి సెషన్లో మరి ఏమన్నా గుర్తుందండి? మొదటి ఈ యొక్క హోలీ స్పిరిట్ అనే అంశంలో మనం నేర్చుకున్న అంశంలో ఆ యొక్క సబ్జెక్ట్ ఏమై ఉంటుంది? మొదటి క్లాసులో దేవునికి స్తోత్రం 3 పరిశుద్ధాత్ముని 3 ప్రధాన సిద్ధాంతాల గురించి నేర్చుకున్నాం. మనము పరిశుద్ధాత్మ గురించి 3 ప్రధాన సిద్ధాంతాల గురించి నేర్చుకుంటూ వచ్చాము. దేవునికి స్తోత్రం. అయితే మరి దాంట్లో ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఎన్ని ఫలములండి? ఫలం ఒకటే, దానికి 9 మేనిఫెస్టేషన్స్ ఉంటాయి అని నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. ఫలం ఒకటే. ఆ యొక్క ఫలానికి మరి ఆ యొక్క ఆరెంజ్లో మరి ఉంటుంది చూసారా, ఆ యొక్క తనలు. అలాగే ఈ యొక్క లవ్, జాయ్, పీస్, పేషెన్స్, కైండ్నెస్, గుడ్నెస్, ఫెయిత్ఫుల్నెస్ అండ్ జెంటిల్నెస్ అండ్ సెల్ఫ్ కంట్రోల్, ఈ 9 కూడా మరి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తూ వచ్చాము. దేవునికి స్తోత్రం. అయితే ఈ యొక్క పరిశుద్ధాత్ముని యొక్క 3 ప్రధాన సిద్ధాంతాలను కూడా చూచాము. మొదటి సిద్ధాంతం చెప్పగలరా? దేవుడు మన నుంచి ఫలమును కోరుచున్నాడు అనేది మొదటి సిద్ధాంతము. దేవునికి స్తోత్రం. రెండవ సిద్ధాంతము, దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. రెండవ సిద్ధాంతం చెప్పండి. రెండవ సిద్ధాంతం ఏం నేర్చుకున్నాం? సెకండ్ ప్రిన్సిపల్, మన దగ్గర ఆయన మరి అభివృద్ధి కోరుచున్నారు. ఎక్కడున్నప్పుడు అక్కడే ఉండకుండా మనము అభివృద్ధి పదంలో పైకి ఎదగాలని దేవుని కోరిక అయి ఉన్నది. ఎక్కడున్నామో అక్కడే ఉండకుండా సంవత్సరం వెంబడి సంవత్సరము, మాసం వెంబడి మాసము, అలాగే దినము తర్వాత మరొక దినం కూడా మరి అభివృద్ధి పదంలో వెళ్ళాలి అని ద సెకండ్ ప్రిన్సిపల్ ఈజ్ ద లార్డ్ ఎక్స్పెక్ట్స్ ప్రోగ్రెస్ ఫ్రమ్ అస్.
ఇక మూడవ పరిశుద్ధాత్ముని సిద్ధాంతం ఏమిటి అంటే గాడ్ ఎక్స్టెండ్స్ ఆపర్చునిటీ టు అస్. ఆయన మనకు మరి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు అని. ఒకవేళ మనం వెనకబడిన స్థితిలో ఉన్నామా, మనం ఇంకా మరి ఆ యొక్క దేవుడు ఎక్స్పెక్ట్ చేసిన ఆ యొక్క ఎంతవరకు మనం ఎదగాలి అని దేవుడు కోరుకుంటున్నాడో ఆ ఎదుగుదలలో మనం పాలి భాగస్థులం అవ్వలేకపోతున్నామా, కొంత మరి ఈ యొక్క శరీర బలహీనతల మూలాన కానివ్వండి, లేదా మన పనుల మూలాన కానివ్వండి, మన ఉద్యోగ బాధ్యతల మూలాన కానివ్వండి, దేవుని సన్నిధిలో గడపాల్సిన సమయాన్ని లేక ఆయన సన్నిధికి వెళ్ళవలసి, ఆయన సన్నిధిలో ముందుకు నడవలసి, అనేకులు నడిపింపవలసిన కార్యక్రమంలో వెనకంజ వేసామా. అయితే దేవునికి స్తోత్రం, ఆయన మనకొక మనకు మరొక అవకాశము ఇంకా ఫలిస్తాడేమో అని ఇంకొక సంవత్సరం వేచి చూద్దాం అని మరి దేవునికి స్తోత్రం తండ్రితో విజ్ఞాపన చేసినట్లు మనం చూస్తూ వచ్చాం. దేవునికి స్తోత్రం. అలాగే మరి 2వ ఎపిసోడ్లో కూడా దానికి సంబంధించిన నోట్స్ మీకు అందరికీ అందకపోతే సిస్టర్ గారిని సంప్రదించండి, శాంతిప్రియ గారు, వారు మీకు ఫార్వర్డ్ చేస్తారు. PDF ఫార్మాట్స్ని, నా దగ్గర ఉన్న నోట్స్ను యథాతథంగా వాటిని మరి ఫోటో తీసి నేను పంపడం జరిగింది. అందని వారు ఎవరైనా ఉంటే మీరు చెప్పగలరా, ఎవరికైనా మాకు అందలేదు నోట్స్ అని? ఈ నోట్స్ ఇందాక మనం చెప్పుకున్న నోట్స్ ఎవరికండి? అందరికి ఇచ్చారు కదా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. అలాగే ఇక 2వ సెషన్స్లో మనం చూసాము లాస్ట్ క్లాస్లో. ఇన్ ద లాస్ట్ క్లాస్ వీ హ్యావ్ సీన్ ద పరిశుద్ధాత్మ గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గురించి చూస్తూ వచ్చాము. పరిశుద్ధాత్మ వరములను గురించి చూస్తూ వచ్చాము. దేవునికి స్తోత్రం. ఆ యొక్క వరములు ఎన్ని ఉన్నాయండి సిస్టర్ గారు? ఎన్ని ఉన్నాయని చెప్పుకున్నాం ప్రియా దేవుని బిడ్డలారా? అపోస్తుల గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ హౌ మెనీ ఆర్ దేర్? ఆర్ జనరలీ స్పీకింగ్ దే ఆర్ 9 ఇన్ నంబర్ అని చెప్పుకున్నాము. అది 1 కొరింథియన్స్ 12వ అధ్యాయము 8వ వచనం నుంచి 10వ వచనం వరకు చూచాము. అక్కడ ఎన్ని ఉన్నాయండి? 9 ఉన్నాయి. అవి కూడా పరిశుద్ధాత్మ వరములు ఎన్ని ఉన్నాయి? 9 వరాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అదే బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, అలాగే విశ్వాసము, స్వస్థపరచు వరములు, మరి అద్భుత కార్యములు చేయు శక్తి, దేవునికి ప్రవచన వరము, అలాగే ఆత్మల వివేచన, నానావిధ భాషలు మాట్లాడు వరము, అలాగే భాషలకు అర్థము చెప్పు వరము. ఈ 9 వరాలు కూడా పరిశుద్ధాత్మ వరములుగా మనము చూస్తూ వచ్చాం. ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అయితే వీటి గురించి ఒక్కొక్క దాని గురించిన వివరణ ఇంకా రాబోయే తరగతుల్లో మనం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. దీంతో పాటు మనము ఇంకొక విషయాన్ని కూడా గమనించాం. అది ఎవరైనా చెప్పగలరా? బేసిక్, చాలా ముఖ్యమైన విషయాన్ని మనం గమనించాం. అది తెలుసుకున్నాము. మరి ఓకే, చాలా సంతోషము. ఇంకా ఆయన మరి పరిచర్య కోసమైన వరములు అని కూడా చూసాం. ఈ యొక్క పరిశుద్ధాత్మ వరములు ఈ 9 ఏదైతున్నాయో అవి విశ్వాసులకు అనుగ్రహించబడింది. విశ్వాసంలో మనం ముందుకు సాగుతున్న విశ్వాసులకు అలాంటి వరాలు దేవుడు ప్రసాదించాడు. అయితే సంఘానికి కూడా కొన్ని వరాలు ఇచ్చాడని చూస్తూ వచ్చాం. అది గుర్తుందండి? సంఘానికి మరి ఈ యొక్క ఇలాంటి వరం కాకుండా మరి వ్యక్తుల వరము, ఆ వ్యక్తులు ఉంటారు కొందరు, ఆ వ్యక్తులను ఆ యొక్క సంఘానికి మరి వరములుగా ఇచ్చి ఉన్నారు. అది ఏమిటి అనంటే దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం నుండి 13 వచనాల వరకు మనం చూస్తూ వచ్చాము. దాంట్లో మరి కొందరిని నియమించాడు, పరిచర్య ధర్మము జరిగించుటకు కొందరు నియమించాడు. కొందరిని అపోస్తలులు గాను, మరికొందరిని ప్రవక్తలను గాను, మరికొందరిని దేవునికి స్తోత్రం సువార్థికులను గాను, మరికొందరిని కాపర్లు గాను అనగా పాస్టర్స్గా, మరికొందరిని ఎవరిని ఉపదేశకులు అనొచ్చు, లేదా బోధకులు అనొచ్చు. ఈ యొక్క 5గురిని కూడా దేవుడు మరి యొక్క సంఘానికి ఆ యొక్క వ్యక్తి మరి ఆశీర్వాదాలను ఇచ్చినట్లు మనం వరములను ఇచ్చిన. ఇవి వరములు. ఏ చర్చికి అయితే వీరందరూ ఉంటారో, ఏ సంఘములోనైతే వీరికి ప్రాధాన్యత లభిస్తుందో, వీరందరినీ కలుపుకొని వెళుతూ ఉంటారో ఆ సంఘము దీవించబడుతుందని దేవుని ఉద్దేశాలు చూసాం. మరి 2వ క్లాసు నోట్స్ కూడా మీకు అందరికీ నేను పంపడం జరిగింది. దొరికిన వారు ఆమెన్ చెప్పండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
రాని ఇంకా హల్లెలూయా. ఇంకా ఈ యొక్క నోట్స్ అందని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు మరి హెచ్ఎస్సియుని యూనివర్సిటీని సంప్రదించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఇక ఈరోజు 3వ తరగతిలో ఈ యొక్క హోలీ స్పిరిట్ అనే ఈ యొక్క ద డాక్ట్రిన్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఈ సిరీస్లో 3వ క్లాస్లోకి మనం ఎంటర్ అవుతున్నాం. దేవునికి స్తోత్రం. ఎక్కడైనా ఈ 2 తరగతుల్లో మీకు ఉద్భవించే ఆ యొక్క మరి దేవునికి స్తోత్రం ఏదైనా డౌట్స్ ఉంటే మీరు నాతో చక్కగా మీరు చెప్పవచ్చు, లేదా మీరు సిస్టర్ గారికి కన్వే చేయండి. నేను నా తీరిక సమయంలో దానికి సమాధానము చూచి వారికి పంపిస్తాను. వారు మీకు సమాధానము చేరుస్తారు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఒకసారి ఈ యొక్క తరగతికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రభు పేరట ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ అగైన్ టు ద హోలీ స్పిరిట్ సిరీస్. అండ్ టుడే వీఆర్ గోయింగ్ టు సీ సింబల్స్ ఆఫ్ హోలీ స్పిరిట్. చెప్పండి ఆ మాట. అనగా పరిశుద్ధాత్మ, సింబల్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ అనగా తెలుగులో పరిశుద్ధాత్మ గుర్తులు. పరిశుద్ధాత్మ గుర్తులు లేక చిహ్నములు అని చెప్పవచ్చు. ఏమిటండి అందరు చెప్పండి. పరిశుద్ధాత్మ గుర్తులు. ఇందాక దేవునికి స్తోత్రం, గుర్తులు, సింబల్స్ ఆఫ్ హోలీ స్పిరిట్. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇందాక మరి పద్మలత సిస్టర్ గారు ప్రార్థన చేయొచ్చు, మరి అభిషేకము చేయమని ప్రార్థించారు. నూనెతో అభిషేకం చేయమని. నూనె కూడా ఒక మరి గుర్తుగా ఉంటుంది. దేనికి గుర్తండి? పరిశుద్ధాత్మకు చిహ్నముగా లేక గుర్తుగా ఉంటుంది. అలాగే మరి అనేక చోట్ల మనము వాటర్ ఆల్సో ఈజ్ ఏ గుర్తు. ఆ యొక్క అన్ని చోట్ల కూడా మరి ఆ యొక్క మీ యొక్క ఆత్మను కుమ్మరించండి అనే పదాన్ని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుణ్ణి కుమ్మరింపబడుతుంది మన మీద. మనము ఆరాధన చేసే క్రమంలో హృదయపూర్వకంగా మన జిహ్వా ఫలాన్ని అర్పించే సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడతాడు. అనగా ఒక నీరు వలె పోయబడతాడని కూడా మరి ఉంది. ఇంకా మీకు తెలిసిన చిహ్నాలు ఏమైనా ఉన్నాయా? అగ్ని అభిషేకం. థ్యాంక్ యూ సిస్టర్ గారు. అగ్ని ఫైర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద యు ఆర్ రైట్ సిస్టర్. ఇంకా ఉన్నాయంటారా? దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. వాన కురిచినట్లు కురుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వర్షము చూసాము, మరి అగ్నిని చూసాము. దేవునికి స్తోత్రం. ఇదిగో మరి దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మరి ఆ యొక్క నీళ్ల వలె కుమ్మరించబడడం చూస్తూ వస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ గుర్తులు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని చోట్ల మేఘము వలె ఆవరించడం కూడా మనం చూస్తూ వస్తాం. మేఘము, మరి మేఘములో కూడా పరిశుద్ధాత్మ దేవుడు వస్తూ ఉంటారు. కొన్ని చోట్ల మరి గాలి, విండ్ ఆల్సో డినోట్స్ సింబల్ ఆఫ్ హోలీ స్పిరిట్. నమ్మిన వారు ఆమెన్ చెప్పండి. ఆమెన్, హల్లెలూయా. మరి ఒక బలమైన గాలి వీచను అని వాక్యంలో చదువుతాం. గాలి శబ్దం, అది ఎటు నుంచి వస్తుందో ఎటు వెళ్తుందో మనకు గాలి శబ్దాన్ని వింటాము అని. ఆ శబ్దంతో మరి మరి ఆ యొక్క దేవుడు మరి పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరుగుతుంది. దేవునికి స్తోత్రం. అయితే ఇంకా మరి పరిశుద్ధాత్మ ఒక పావురం వలె దిగడం కూడా ఉంది కదండి. పావురం వలె మరి రావడము అనేది కూడా మనం దేవుని వాక్యంలో చూస్తాం. డోవ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క డోవ్ ఆల్సో ఈజ్ ఎ సింబల్ ఆఫ్ హోలీ స్పిరిట్. దేవునికి స్తోత్రం. ఏ సింబల్ ఆఫ్ కోర్స్ రిప్రజెంట్ సంథింగ్ దట్ కన్వేస్ అన్ ఇంపార్టెంట్ ట్రూత్. ఆ యొక్క ముఖ్యమైన మరి నిజాన్ని తెలపడానికి ఒక సింబల్ ఉంటుంది. ఆ పరిశుద్ధాత్మ కూడా ఆ యొక్క పావురం వలె దిగి రావడము అది మనం చూస్తాం. సో దేర్ ఆర్ సెవరల్ సింబల్స్. ఇందాక చూసిన మాదిరిగా హోలీ స్పిరిట్కి సెవరల్ సింబల్స్ ఆర్ దేర్. నౌ యూ కెన్ టెల్ మీ. వన్ ఈజ్ డోవ్, అనదర్ వన్ ఈజ్ ఆయిల్. ఇందాక సిస్టర్ గారు చెప్పిన ఆయిల్ ఆల్సో. వాటర్, మేఘము, క్లౌడ్, విండ్, వర్షము, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ సింబల్స్ ఆఫ్ హోలీ స్పిరిట్స్. నమ్మిన వారు ఆమెన్ చెప్పండి. హోలీ స్పిరిట్ కు ఇన్ని ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఏ రకంగానైనా ఆయన మనల్ని దర్శిస్తాడు. సో వీ షల్ స్టడీ సమ్ ఆఫ్ దెమ్. అన్ని చదవడము, అన్నిటి గురించి ధ్యానం చేయడము. మనకి ఈ తరగతుల్లో మరి చాలా కొద్ది తరగతులు ఉంటాయి కనుక కొన్ని మనం ప్రయత్నం చేద్దాం ఎంత మట్టుకు మనము
మరి చదవాలో, ఎంత మట్టుకు జ్ఞానం చేయాలో అంతవరకు. కానీ మీరు మాత్రం ఈ ప్రయాసలో మరి ముందుకు వెళ్ళండి. మీరు కూడా ఈ యొక్క ఆ పరిశుద్ధాత్మ అంశాన్ని ఎంతగా మీరు లోతుగా వెళ్తుంటారో పరిశుద్ధాత్మ దేవుడు అంతగా సంతోషించి మీకు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మరి ఇంకా అధికం చేస్తారు. నమ్మిన వారు ఆమెన్ చెప్పండి. ఆమెన్. హల్లెలూయా. ఫస్ట్ ఆఫ్ ఆల్ we shall look into the symbol of Holy Spirit, dove. ఫస్ట్ మెన్షన్ ఆఫ్ ద డోవ్. ఈ యొక్క మొట్టమొదటిసారిగా ఈ యొక్క పావురము గురించి మనము ఆది కాండంలో చూస్తూ ఉన్నాము. నోవహు కాలములో, ఆ జలప్రలయము కాలములో మనం చూస్తూ ఉన్నాం. ఆ జలప్రలయము ఈ మనుషులందరూ కూడా మరి నాకు విరోధముగా చేసేవారే, వీరి యొక్క ఆలోచనలు కేవలము మరి నాకు విరుద్ధంగా ఉన్నాయని దేవుడు తలంచి, దేవుడు యావత్ ప్రపంచాన్ని ఆ యొక్క మరి ఆ నీళ్ల ద్వారా ముంచివేయడం జరిగింది, జల ప్రళయం ద్వారా. అయితే దాంట్లో బ్రతికి బయటపడ్డ వాళ్ళు నోవహు కుటుంబము, అలాగే నోవహు కుటుంబము, అలాగే ఈ యొక్క జీవరాశులన్నీ కూడా ఆ వారి వారి మరి ఆ జాతుల క్రమము చొప్పున ఆయన ఒక ఓడ ఎక్కించి, ఆ ఓడలో మరి దానికి కీలు పూసి దాన్ని 40 దివారాత్రములు మరి ఆ యొక్క జల ప్రళయం తర్వాత దాని గురించి మనము ఈ యొక్క ఆది కాండము 8వ అధ్యాయములో చూస్తాము. రండి, మరి అక్కడ కూడా ఒక మొట్టమొదటిసారి ఈ యొక్క పరిశుద్ధాత్మకు చిహ్నంగా ఉన్న లేదా గుర్తుగా ఉన్న ఈ యొక్క పావురము గురించిన వివరణ మొట్టమొదటిసారి బైబిల్లో చూస్తాం. 8వ అధ్యాయము 10 నుంచి లేదా 6 నుంచి కూడా మనం చదువుకుందాం. 6 నుంచి 12 వరకు ఎవరైనా చదవండి, బిగ్గరగాను మరి క్లియర్ గాను చదవవలసింది. దినములైన తరువాత నోవహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది బయటకు వెళ్లి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుచుండెను. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడిచెను. నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలో నుండి అతని యొద్దకు తిరిగి వచ్చాను. అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొనెను. అతడు మరి 7 దినములు తాళి మరలా ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచాను. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవహును తెలిపాను. అతడు మరి 7 దినములు తాళి ఆ పావురమును వెలుపలికి విడిచాను. ఆ తర్వాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు. మరియు చాలు సిస్టర్, థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ నల్ల పావురం అని తెలుగులో ఉంది, కానీ మనం ఆంగ్ల బైబిల్లో చదివినప్పుడు ఏ డోవ్ అని మాత్రమే ఉంటుంది. గమనిస్తున్నారా? కెన్ సంబడి మీ దగ్గర మరి ఆంగ్ల బైబిల్లో చదువుతున్నారా ఎవరైనా? చూడండి 8th verse చూడండి, 8th chapter and 8th verse. Then he sent forth a dove from him to see if the waters had subsided from the face of the ground. So here he mentions as one dove only, whereas in Telugu Bible we see as nalla pavuram. దేవునికి స్తోత్రం. చివరిగా 12వ వచనంలో మనం చూస్తున్నాము పావురము, ఆ పావురము అని చెప్పబడింది. గనుక ఏది ఏమైనా దేవునికి స్తోత్రం, పావురము అనబడేది మరి పరిశుద్ధాత్మకు చిహ్నంగా ఉంటుంది అని చూస్తున్నాం. ఇక్కడ రెండవదిగా కూడా మనం గమనిస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా, ఒలీవ మొక్కను కూడా రెండవ మారు తీసుకొచ్చినట్లు మనం చూస్తున్నాము ఈ పావురం. అయితే ఒలివ నూనె కూడా దేవునికి స్తోత్రం, అది మరి ఆ యొక్క అభిషేకానికి గుర్తుగా లేదా పరిశుద్ధాత్మ నింపుదలకు గుర్తుగా మనము బైబిల్లో చూస్తాం. సమూయేలు గారు మరి ఆ కొమ్ములో నూనె, ఆ యొక్క ఒలీవ నూనెను నింపి అది తీసుకెళ్లడము మనం చూస్తాం. సమూయేలు గ్రంథం 1 సమూయేలు 16వ అధ్యాయం 13వ వచనం మనం చూసినప్పుడు ఆయన సమూయేలు గారు ఈ యొక్క ఆయిల్ బుడ్డిని ఆ కొమ్ములో తీసుకొని వెళ్తారు. వెళ్ళినప్పుడు మీరు సమాధానంగా వస్తున్నారా అయ్యగారు అని అడిగితే నేను సమాధానంగానే వస్తున్నానని యెషయి కుమారుల్లో మరి ఒక్కొక్కరిని పెద్దవాడిని మొదలుకొని 2వ వాడు 3వ వాడు అలా అందరినీ మరి పిలిచి మరి ఈ యొక్క
తైలముతో ఈ యొక్క ఒలివ నూనెతో ఆ తల మీద అభిషేకము చేయాలని కోరుకుంటే ఎవరు కూడా దేవుడు ఓకే అనలేదు. దేవుడు ఓకే అనంగానే చేయాలి కదా. ఆయన మరి ఈ యొక్క దైవదాసులు ఎప్పుడు కూడా దేవుని ఆజ్ఞకు లోబడుతూ ముందుకు వెళ్ళే వాళ్ళుగానే ఉంటారు. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవా ఇతనేనా అని అడిగితే అవే కాదంటారు దేవుడు. మళ్ళా రెండవ వాడు, అట్లా మూడవ వాడు, నాలుగవ వాడిని కూడా దేవా ఇతడే కాదు, చిన్నవాడైనా ఇంకా ఎవరైనా ఉన్నారా అంటే చిన్నవాడు బాలుడైనా ఆ యొక్క దావీదు ఏం చేస్తున్నాడంటే గొర్రెలను కాసుకుంటున్నాడు. రండి చూడండి, 1 సమూయేలు గ్రంథము 16-13 వచనం చదువుకుందాం, లేదా 12వ వచనం నుంచి చదువుకుందాం. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాదు సిస్టర్, 11 కూడా చదవండి. అసలు అతను ఏం చేస్తున్నాడు అనేది ఉంటుంది మనకి. ఈ కుమారులందరూ ఇక్కడేనున్నారా అని యెషయాని అడగగా అతడు ఇంకను కడసరి వాడునున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడని చెప్పెను. అందుకు సమూయేలు, నీవు వాని పిలువనంపించుము, అతడిక్కడికి వచ్చు వరకు మనము కూర్చుందుమని యెషయాతో చెప్పగా అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చును. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకింపుమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. థ్యాంక్ యూ సిస్టర్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ తైలముతో దేవునికి స్తోత్రము. ఎన్నో మైళ్ళ దూరం ప్రయాణం చేసి వెళ్ళి సమూయేలు గారు మరి గొర్రెలను కాచుకుంటున్న బాలుని పైన అభిషేకము చేసినప్పుడు వెంటనే జరిగిన పర్యవసానం ఏమిటి అనంటే ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆత్మ ఆ యొక్క పరిశుద్ధాత్మకు మరి అది చిహ్నంగా ఉంటుంది. ఆ యొక్క నూనె అనేది దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. అందులో ఆయన వాడే నూనె ఈ యొక్క మరి అనేక నిఘంటువులు ఇవన్నీ చదివితే ఆయన ఆ కొమ్ములో ఒలివ నూనెను తీసుకొని వెళ్ళినట్లు ఒక చోట చదివాను, వేద పండితుల అభిప్రాయం. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. గనుక when Samuel took horn of oil and anointed him in the midst of his brothers and the spirit of the Lord. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదటి నుంచి కూడా ఉన్నారని మనం చూస్తూ ఉన్నాము. మరి ఆ యొక్క సృష్టి ఆరంభం నుంచే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ ఆ నింపుదల అనేది ఉంది. ఎప్పుడైతే ఈ బాలుడైన దావీదు ఆయన ఏం చేస్తున్నాడు అది దేవునికి సంబంధం లేదు. ఆయన ఎవరై ఉన్నారు, బాలుడా మరి పెద్దవాడా ముసలివాడా 80 సంవత్సరముల వాడా మోషే అయితే 80 సంవత్సరములకు ఆయన్ని వాడుకోవడము మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి మనము ఏ వయసులో ఉన్నామనేది దేవునికి అది తాత్పర్యం కాదు. మనం చిన్నవాళ్ళమా అనేది దేవునికి తాత్పర్యం కాదు. దేవునికి స్తోత్రం. ఆయన అభిషేకించిన వ్యక్తికి ఆ యొక్క పరిశుద్ధాత్మ అనే వరం పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. నాట నుండి మరి యెహోవా ఆత్మ దావీదు మీద బలముగా వచ్చాను. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆయిల్ అనాయింటింగ్ అందుకనే మనము చివరిలో చేస్తూ ఉంటాం. ఆయిల్ అనాయింటింగ్ పొందుకున్న వారికి పరిశుద్ధాత్మ దేవుడు బలముగా దిగి వచ్చి అంతకు ముందున్న వాటికంటే ఇంకెక్కువ బలంతో ముందుకు నడిపిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఆయన పరిశుద్ధాత్మ కోరుకునేది కూడా మరి ఆయన చిత్తానుసారంగా కోరుకుంటాడు. మనకున్న ఆ యొక్క మంచి శరీర దృఢత్వాన్ని బట్టి కానీ మరి ఆ యొక్క సొగసును బట్టి కానీ ఆ సౌందర్యమును బట్టి కానీ దేవుడు అలా కాదు. కానీ ఎక్కడో గొర్రెలు కాచుకుంటున్న వారిని నేను కోరినది తడే వాని అన్నల ముందు దావీదును కోరుకొని అభిషేకించుము వాని. విన్నారా ఈ పాట? విన్నారా? దేవునికి
పద్మలత గారికి తెలిసి ఉండాలి, ఎందుకంటే పాత పాట పాడారు ఇందాక. దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి చాలా పాత పాట అండి. మీరు చూడండి ఈ చరణం ఎంత బాగుంది చూడండి. దేవుడు నేను కోరినది తడే వాని అన్నల ముందు దావీదును కోరుకొని అభిషేకించుము వాని. ఎవరితో? సమూయేలుతో దేవుడు చెప్పే మాట. దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక, హల్లెలూయా హల్లెలూయా. దేవుడి కోరిక పురస్కరించుకొని దేవుడు ఏర్పాటును బట్టి ఇదిగో మీరు నేను ఇక్కడ ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరో ప్రోద్బలంతో కాదు, దేవుడు కోరుకుంటున్నాడు మనలను. కాబట్టి కోరుకున్న వారి మీద పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎన్నో తొందరలు వచ్చినా, ఇరుకులు శోధనల గుండా వెళ్ళవలసి వచ్చినా ఆ అభిషేకము మనలను సంరక్షిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. డోవ్ గోస్ అవుట్ ఫర్ ద థర్డ్ టైం. ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో ఆదికాండము 8వ అధ్యాయంలో 3వసారి వెళ్ళినప్పుడు ఆ డోవ్ రెస్ట్స్, ఆ యొక్క అక్కడ తను మరి నిలిచింది అని దేవుని తెలుగులో ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇన్ న్యూ టెస్టమెంట్ ఆల్సో జాన్ ద బ్యాప్టిస్ట్ ఆఫ్టర్ బ్యాప్టిజం సా ద హోలీ స్పిరిట్ కమింగ్ డౌన్ ఆన్ జీసస్. ఆ యొక్క యేసు ప్రభువుకు బాప్తిస్మం ఇచ్చిన తర్వాత ఆ యేసు మీదికి ఆ యొక్క పరిశుద్ధాత్మ పావురం వలె దిగి వచ్చడము ఎవరు చూస్తున్నారు? ఎవరు చూస్తున్నారు సిస్టర్? ఆ జాన్ ద బాప్తిస్మం ఇచ్చు యోహానుకు మాత్రమే కనబడింది. ఆయన చూస్తున్నాడు పరిశుద్ధాత్మ దిగి రావడం. దేవునికి స్తోత్రం. అండ్ నాట్ ఓన్లీ దిగి రావడం, ఇట్ వాజ్ డ్వెల్లింగ్, ఆయన మీద నిలిచి ఉంది. దేవునికి స్తోత్రం. యేసు మీద నిలవడమే కాదు కానీ ఆ పరిశుద్ధాత్మ నిలిచి ఉంది అని కూడా మరి చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అండ్ జీసస్ రిసీవ్డ్ ద హోలీ స్పిరిట్. యేసు ప్రభు ఈ లోకంలో మరి నరావతారిగా వచ్చినప్పుడు కూడా ఆయన కూడా ఈ యొక్క మరి పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఆయన మాదిరి చూపించారు. పరిశుద్ధాత్మను నింపుదలలో ఆయన సువార్త మొదలెట్టారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అందుకని పేతురు గారు ఒకసారి ప్రసంగం చేసి ఈ విషయాన్నే చెబుతున్నారు. రండి చూద్దాం. దేవునికి స్తోత్రం. అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో 38వ వచనంలో ఆయన ఇదే ప్రస్తావిస్తున్నారు. యేసు ప్రభువు మరి పరిశుద్ధాత్మతో నిండుకొని అనేక సూచక్రియలు చేసెను అని చదువుతాం. దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. వెన్ పీటర్ వాజ్ ప్రీచింగ్ ద గాస్పెల్ అట్ కొర్నేలియస్ హౌస్, ఆ కొర్నేలి ఇంట్లో మరి ఆయన ప్రసంగం చేసేటప్పుడు ఆ యొక్క మనము యాక్ట్స్ చాప్టర్ 10 and 38లో చూస్తాం. హీ డిస్క్రైబ్ దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినను దేవుడు ఆయనకు తోడైండును గనుక ఆయన మేలు చేయొచ్చు, అపవాద చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంతరించుచుండెను. ఓ దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. కాబట్టి ఆత్మ వర్షము కుమ్మరించబడ్డప్పుడు ఆ యొక్క పావురం వలె వచ్చి ఆయన మీద దిగి అక్కడే మరి నిలిచిపోయినప్పుడు ఆయన గొప్ప కార్యం, దట్ ద జీసస్ ఆఫ్ నాజరేత్ anointed with the Holy Spirit అని ఆంగ్లంలో ఉంటుంది. అండ్ వెంట్ హీలింగ్ అండ్ డూయింగ్ గుడ్ అండ్ టు దోస్ హూ ఆర్ అప్రెస్డ్. నలిగిన వారిని, దేవునికి స్తోత్రం హల్లెలూయా, నలిగిన వారిని దేవునికి స్తోత్రం. ఆయన మరి ఆ నలిగిన దీనులకు శుభవార్త ప్రకటించారు అని దేవుని వాక్యంలో ఉంది. అలాగే బంధితులను విముక్తి కలగజేసింది. ఏమిటి కలగజేసింది సిస్టర్? పరిశుద్ధాత్మ నింపుదల. దేవునికి స్తోత్రం. ఆ పరిశుద్ధాత్మ నింపుదల లేనంత వరకు ఈ కార్యాలు చేయలేదు. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే ప్రభు బాప్తిసం తీసుకోగానే ఆయన పైకి వచ్చిందో, ఆయన పైన నిలిచి ఉందో, అదే పేతురు గారు చెప్తున్నారు. మరి దేవునికి స్తోత్రం. శుభవార్తను ప్రకటించారు, బంధితులకు విముక్తిని ప్రకటించారు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అభిషేకము యొక్క ఆ యొక్క దీవెన అంతగా ప్రభావం. దుఃఖితులకు ఉల్లాసం. ఎవరెవరైతే దుఃఖిస్తున్నారో వారందరికీ ఉల్లాసము. దేవునికి స్తోత్రం. ఆనంద తైలమునిచ్చెను. నమ్మిన వారు ఆమెన్ చెప్పండి. ఆమెన్ హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే ఒక దైవజనుడు చక్కగా పాడుతున్నాడు. ఓ దేవునికి స్తోత్రం. దీనులకు శుభవార్తను, బంధితులకు విముక్తిని,
దీనులకు శుభవార్తను, బంధితులకు విముక్తిని ప్రకటించుటకు ప్రభువగు ఆత్మ అభిషేకించుచు వచ్చెను, అభిషేకించుచు వచ్చెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. హితవత్సరము ప్రకటించెదం, విమోచన గీతము పాడెదం. హితవత్సరము ప్రకటించెదం, విమోచన గీతం పాడెదం. దుఃఖితులకు ఉల్లాసము, ఆనంద తైలము నీచెను. దుఃఖితులకు ఉల్లాసము, ఆనంద తైలము నీచెను. నలిగిన హృదయం బలపరచుటకు ప్రభు క్రీస్తు తెంచెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. హితవత్సరము ప్రకటించెదం, విమోచన గీతము పాడెదం. హితవత్సరము ప్రకటించెదం. ఎస్, దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓ దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందుకనే యెషయా గ్రంథము 60లో దేవునికి స్తోత్రం 61లో ఈ విధంగా ఇదంతా కూడా రచింపబడింది. దేవుడు యెషయా గారికి ఇచ్చిన చూడండి, యెషయా గ్రంథము, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 61:1-3 హల్లెలూయా, దేవునికి స్తోత్రం, మహిమ. యెహోవా ఆత్మ నా మీదకి వచ్చినది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతి దండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రం ధరింపచేయుటకును, మూడులకు ప్రతిగా పూదండను, దుఃఖములకు ప్రతిగా అన్న తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయనను పంపియున్నాడు. ఓ దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు వచ్చారు చూసారా? ప్రభు అయిన క్రీస్తు భూమి మీదకి రావడానికి కారణం కొన్ని వేల సంవత్సరముల క్రితమే చెప్పబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ చెప్పబడిన మాదిరిగా ఆయన వచ్చారు, ఇవన్నీ కార్యాలు కూడా చేశారు. అయితే ఆయనతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తూ వెళ్తున్నాడు. ఇది గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన ఒక మాదిరి చూపిస్తూ ఆయన బాప్తిసం పొంది, అదిగో పరిశుద్ధాత్మ ఆయన మీదికి దిగి వచ్చి, అది ఆయనతో నిలిచి ఉన్నప్పుడు ఆయన గొప్ప కార్యాలు, ఇదిగో ఇందాక సిస్టర్ గారు చదివిన కార్యాలన్నీ చేస్తూ ముందుకు వెళ్ళారు. దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఓ దేవునికి స్తోత్రం. ఇన్ ఓల్డ్ టెస్టమెంట్ డోవ్ వాజ్ ఆల్సో యూజ్డ్ యాజ్ ఎ సిన్ ఆఫరింగ్. ఆ యొక్క మరి దేవునికి స్తోత్రం, పాపమునకు ప్రాయశ్చిత్తముగా మరి ఈ యొక్క బలిగా అర్పించడం కూడా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఈ కొత్త నిబంధన గ్రంథంలో కూడా మరి పాపమునకు పరిహారంగా, లేదా మరి ఈ యొక్క యోసేపు మరియలు కూడా ఈ పావురాన్ని తీసుకొచ్చి బలి కోసం అర్పించినట్లు చూస్తున్నాం. రండి చూద్దాం. దేవునికి స్తోత్రం. లూకాసు వార్త 2వ అధ్యాయము 24వ వచనములో 2:24 ఉంటుంది. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ధర్మశాస్త్రము చెప్పున వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభు ధర్మశాస్త్రముందుకు రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును, ప్రభు ధర్మశాస్త్రముందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయిరి.
గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపు మరియలు యేసు ప్రభువును మరి దేవాలయంలోనికి ఎలా తీసుకెళ్తున్నారు? ఈ యొక్క రెండు పావురపు పిల్లలను అని, ఎ పెయిర్ ఆఫ్ 2 పిజన్స్ అని ఇంగ్లీష్లో రాసి ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి పావురపు పిల్లలు ఈ యొక్క మరి దేవునికి బలి అర్పించడానికి తీసే. నౌ ఇక్కడ మనము గ్రహించాలి ప్రియ దేవుని బిడ్డలారా, పావురము అనేటప్పుడు చాలా చక్కగా వివరించబడింది. ఈ పావురాన్ని మరి పరిశుద్ధాత్మకు చిహ్నంగా మరి ఉపయోగించబడి మనం అనేక ఇప్పుడు సాదృశ్యాలు చూస్తూ వచ్చాం. కాబట్టి పావురము ఆ పరిశుద్ధాత్మకు చిహ్నంగా లేక గుర్తుగా ఉంది గనక ఈ పావురమునకు నిజ పావురం అండి, ఈ ఒరిజినల్ పావురానికి పరిశుద్ధాత్మకు గల ఆ యొక్క పోలికలను ఇప్పుడు గమనిద్దాం. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. వింతగా అనిపిస్తుందా? దీంట్లో చదవాల్సింది ఏముంది అనుకుంటున్నారా? మరి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం అర్థం చేసుకోవాలంటే ఈ యొక్క ఫిజికల్గా ఈ యొక్క పావురం ఎలా ఉంటుందో దాని పోలికలన్నీ కూడా దేవునికి స్తోత్రం పరిశుద్ధాత్మలో అవి కనబడతా ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవునిలో రండి. మొదటిగా మీరు 2 భాగాలుగా మీ యొక్క నోట్స్ను 2 భాగాలుగా చేయండి. మొదటిదేమో పావురము, రెండవ ఆ యొక్క భాగంలో మరి పరిశుద్ధాత్మ దేవుడు అని అలా రాసుకోండి. మొదటి భాగంలో ఒక పేపర్ను 2గా చేసి దేవునికి స్తోత్రం, ఆ 2లో ఒక సైడ్ ఏమో ఇలా చేసి ఇలా ఫోల్డ్ చేసి ఒక భాగంలో మరి పావురము అని ఇటువైపు రాయండి, ఇటువైపు ఏమో దానికి సమానంగా 1 అన్నప్పుడు 1 ఆ యొక్క మరి పరిశుద్ధాత్మ దేవుని గురించి అలా మనము స్టడీ చేస్తూ ముందుకెళ్దాం. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును. మొట్టమొదటిగా మరి ఈ యొక్క పావురము తెల్లగా ఉంటుంది. వైట్ డినోట్స్ ప్యూరిటీ. వైట్ దేనికి సూచనగా ఉందండి? అది ప్యూర్గా ఉండేదానికి, నిర్మలంగా ఉండేదానికి చిహ్నంగా ఉంది. హోలీ స్పిరిట్ ఈజ్ హోలీ. దేవునికి స్తోత్రం. ఇటువైపు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా ఆయన హోలీ, పరిశుద్ధం దానికి చిహ్నంగానే ఉన్నాడు. కాబట్టి ఇటు పావురము మరి చాలా పరిశుద్ధంగా మరి ఆ యొక్క తెల్లగా ఉండడం మూలాన ఎప్పుడు కూడా మరి దేవునికి స్తోత్రం అది పరిశుద్ధంగా ఉందని మనకు చిహ్నంగా ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా పరిశుద్ధంగానే ఉన్నట్లు చూస్తున్నాం. అయితే ఈ యొక్క డోవ్ అనగా ఈ యొక్క పావురము ఎప్పుడు కూడా మరి అది కోపగించడం కానీ, దాని మృదువైన స్వభావము కలిగిన ఆ యొక్క పావురం, ఆ పక్షి, దేవునికి పక్షులన్నింటిలో కూడా చాలా మృదువుగా ఉంటుంది. ఇక్కడ హోలీ స్పిరిట్ ఆల్సో, ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు హీ బ్రింగ్స్ కంఫర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ అండ్ ఎ బాండ్ ఆఫ్ లవ్ టు చర్చ్ ఆఫ్ జీసస్. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. యేసు ప్రభు యొక్క సంఘములో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే, ఒక ఎంకరేజ్మెంట్ వచ్చింది అని అంటే అది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రోత్సాహం మన జీవితాల్లో లభిస్తుంది. మనకు ప్రేమ సంక్రమించింది అంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు ప్రేమ మనము క్రీస్తు ద్వారా క్రీస్తు సంఘములో పొందుకుంటాం. నమ్మిన వారు ఆమెన్ చెప్పండి. ఆమెన్, హల్లెలూయా. రెండు విషయాలను చూసాం. 3వ విషయం చూద్దాం రండి. ఈ యొక్క పావురము ఈజ్ జెంటైల్, నెవర్ రిటాలియేట్స్ అండ్ హ్యాస్ నో గాల్ బ్లాడర్, దట్ ఈస్ నో బిటర్నెస్ ఇన్ ద డో. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఈ యొక్క పావురములో చేదు అనేది దాంట్లో ఉండదు అని చాలా ఉండదంటారు. ఆ చేదు ఉండకపోవడం మూలాన అది చాలా సాధువైన జంతువుగా మారింది. కాబట్టి అది ఎవరిని కూడా ఎదురు మరి ప్రశ్నించడం కానీ, ఎదురు పోయి వాటిని మరి వాటితో మరి ఆ యొక్క జగడమాడడం కానీ ఇలాంటివి ఏమి చూడము. పావురము చాలా మృదువైంది. అలాగే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26 ప్రకారము, ప్రియా దేవుని బిడ్డలారా, రోమీలకు రాసిన పత్రిక 8:26లో మరి పౌలు గారు ఏమంటున్నారంటే, ఈ యొక్క ప్రార్థన ఎలా ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సత్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. థ్యాంక్ యూ సిస్టర్. ఎందుకు ఈ విషయం పౌలు గారు మనతో చెప్తున్నారంటే, ఇక్కడ ఈ యొక్క పావురం దాని పిల్లలను ఎవరన్నా మరి భయానక
ఆ దృశ్యానికి లేదా ఆ పట్టుకోవడానికి కానీ వెళ్ళినప్పుడు అది అది చాలా మృదువైంది కనుక అది మళ్ళీ వెనుకకు అది అటాక్ చేయడం అనేది అది చేయదు. కానీ అది చేసేది ఏంటంటే అది మూలుగుతుందంట. దాని పిల్లలను సంరక్షించుకోవడానికి అది మూలుగుతుంది. ఆ మూలుగులో దానికి సంరక్షణ దొరకాలని కోరుకుంటుంది. అలాంటి వ్యక్తిత్వం అదే దాన్నే పౌలు గారు ఈ యొక్క 8వ అధ్యాయము దేవునికి స్తోత్రం మహిమ కలుగును 26లో ఇందాక సిస్టర్ గారు చదివిన మాదిరిగా మనకు ఎప్పుడైతే ఆ యొక్క ప్రార్థన ఎలా చేయాలి మనకు తెలియనప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఇంటర్వ్యూన్ అయ్యి ఆ మధ్యలోకి వచ్చి ఆయన చిన్న మూలుగుల ద్వారా ఆ ప్రార్థన మనలో నుండి వెలుపలికి వచ్చేలా చేస్తారు. ఎంత చాలా మర్మము దాగి ఉంది దీంట్లో ప్రియ దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎనీ డిస్టర్బెన్స్ అయినా కానీ ఈజీలీ ఈ యొక్క ఈ డోవ్ కెన్ బి స్పూక్డ్ ఈజీలీ. కాబట్టి ఏదో ఒక భయపెట్టిస్తే అది వెంటనే లొంగిపోద్ది, భయపడి వెళ్ళిపోతుంది. ఏది ఈ యొక్క పావురం వెళ్ళిపోయి మళ్ళా కాసేపటికి అది మళ్ళా ఆ యొక్క భయం తగ్గిన తర్వాత మళ్ళీ వస్తుంది రెండోసారి కూడా ఎవరైనా దాన్ని మరి స్పూక్ చేయడానికి అనగా భయపెట్టించడానికి ప్రయత్నిస్తే అది వెళ్ళిపోతుంది. కానీ ఇక మనం దాని గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే 3వ మారు అది తిరిగి రాదు. ఏమండి, 3వ మారు పావురం మళ్ళీ దాన్ని మనం భయాందోళనకు గురి చేసిన తర్వాత ఇట్ విల్ నాట్ కమ్. ఇట్ ఈస్ టోల్డ్ దట్ ఆఫ్టర్ థర్డ్ అటెంప్ట్ ఇట్ విల్ నాట్ కమ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇది దేనికి సూచనగా మనం చూస్తామంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయానికి వెళ్దాం రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30-31వ వచనము. దేవునికి స్తోత్రం మహిమ కలుగునుగాక. 30 ద్వేషము దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. దేవునికి స్తోత్రం మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మకు మీరు దేవునికి స్తోత్రం పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఇక్కడ పావురాన్ని దుఃఖపరిస్తే అది వెళ్ళిపోయి మళ్ళా ఎప్పటికో అది మరి నిమ్మలించిన తర్వాత ఒకసారి వస్తుంది, అలాగే మళ్ళా నిమ్మలించిన తర్వాత రెండోసారి వస్తుంది, కానీ మూడోసారి మళ్ళీ అది తిరిగి రాదు. అందుకని ఈ యొక్క పౌలు గారు అదే చెప్తున్నారు, మీరు పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే అది పూర్తిగా వెళ్ళదు, కానీ వెళ్ళి మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఇంకోసారి మూడవసారి తిరిగి పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖించబడి వెళ్ళిపోయాడు అనుకోండి. మన మూర్ఖత్వం చేత మనలో ఉన్న ఈ గుణాలన్నీ, ఈ యొక్క కోపము, ద్వేషము, ఈ అల్లరి ఇవన్నీ ఉన్నాయి చూసారా, ఇవన్నిటి మూలాన అది తిరిగి రాదు. అది తిరిగి రాదండి. పరిశుద్ధాత్మ తిరిగి రాదు. పరిశుద్ధాత్మ లేకపోతే మనము జీవిస్తున్నామనే ఆ యొక్క పేరు మాత్రం ఉంటుంది, కానీ ఎదుగుదల కానీ ఆ యొక్క రిచ్నెస్ కానీ ఆ యొక్క మరి దేవునికి స్తోత్రం ముదిమి వచ్చే వరకు దేవుడు ఎత్తుకున్న ఆ యొక్క విధానాన్ని కానీ అవన్నీ ఏమి ఆ దేవునిలో ఉన్నవన్నీ కూడా మనం ఫేస్లో మనం స్టడీ చేయవచ్చు. మనలో అనేకులు ఆ యొక్క ఫీల్డ్లో ఉన్నవాళ్ళు దైవజనులందరూ ముఖం చూడగానే చెప్పే ఆ స్థాయికి కూడా ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ లేనిదే ఆ పాట కూడా పరిశుద్ధాత్మ లేనిది అని పాట ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు సమయం లేదు కనుక మనం ఆ పాటల్లోకి వెళ్ళట్లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మ లేకపోతే అది సమస్తము వ్యర్థంగా ఉంటుంది. కాబట్టి మీరు పరిశుద్ధాత్మను దుఃఖించకుడి అని పౌలు గారు మరి సూటిగా మనతో చెబుతున్నారు. ఒకవేళ దుఃఖపడి పరిశుద్ధాత్మ మనలో నుంచి మరి దూరం వెళ్ళిపోతే దాని కారణాలు ఏవై ఉన్నాయో అవన్నీ కూడా విసర్జించండి, అంటే తీసివేసుకోండి అని చెబుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక 5వ పాయింట్ చూద్దాం రండి. 5వ పాయింట్ ఏమండి, 4వది ఇందాక చూసాం కదా, ఆ యొక్క పావురాన్ని మనము భయాందోళనకు గురి చేసి దాన్ని వెళ్ళగొట్టిన దాన్ని మనము మరి దాన్ని పారిపోయేలా చేస్తే అది ఆ మూలిగేది మూడవ అదండి, అది పిల్లల కోసం మూలుగుతుంది చూసారా. దానికి ఒక రెఫరెన్స్ ఇచ్చాను, రోమీలకు రాసిన పత్రిక 8:26. రెండవదేమో ఆ యొక్క పావురము చాలా మృదువైన పావురము
అలాగే ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు కూడా చాలా మృదువుగా మనకు చాలా మృదువైన స్థితిని మనకు ప్రేమను పంచడానికి అలాగే ప్రోత్సాహాన్ని ఇవ్వడానికని దానికి ఎదురుగుండా 2వ పాయింట్ రాసుకోండి. 3వ పాయింట్లో దేవునికి స్తోత్రం, అది మృదువు, అలాగే ఈ యొక్క మరి ఎవరు తనను ఏమన్నా కానీ దానికి మారుగా అది మరి ఏమి అటాక్ చేయడానికి వెళ్ళదు అని రాసుకున్నాము. కాబట్టి దాంట్లో ఆ చేదు అనేది కూడా ఉండదు పావురంలో కనుక అది మృదువుగా ఉంటుంది. కాబట్టి ఈ రోమీలకు రాసిన పత్రిక 8:26లో కూడా పౌలు గారు చెప్పిన మాటను మనం గ్రహించాం. దేవునికి స్తోత్రం. మనము ఒకవేళ ప్రార్థన చేయడం మనకు రాకపోతే పరిశుద్ధాత్మ దేవుడే మనకు ఆయన చొరవ తీసుకొని ఆయన మనకు కొన్ని మూలుగులు ఇస్తూ ఉంటాడు లోపల నుంచి. ఆ మూలుగుల ద్వారా మనము పరిశుద్ధాత్మలో ఆనందిస్తూ ప్రార్థనలో ముందుకు వెళ్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. 4వ పాయింట్గా దేవునికి స్తోత్రం, దాన్ని మరి ఒకసారి తరిమి వేస్తే 2వసారి 3వసారికి అది తిరిగి రాదు అని చూసాము. అది రాదు గనుక కాబట్టి దాన్ని దుఃఖపరచకుడి అని, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని పౌలు గారు చెప్పారు ఈ 30-31 వచనంలో. కాబట్టి మనము పరిశుద్ధాత్మను దుఃఖపరిచే వారిగా ఉండకూడదు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి అది దుఃఖపడి వెళ్ళిపోతే ఇక మనం మనం సాధించలేము. కాబట్టి కొంతమంది ఎలా ఉంటారంటే, ఇప్పుడు చూస్తున్న ఈ పిజన్స్ అని ఉన్నాయి చూసారా, ఈ పిజన్ అంటే పావురం అని అంటే ఆ పావురాలు మనం చూస్తూ ఉంటాం, వాళ్ళు పెంచుతూ ఉంటారు. ఈ యొక్క చార్మినార్ ఆ ప్రాంతానికి వెళితే లేదా నాంపల్లి ఆ ప్రాంతంలో ఎప్పుడైనా మీరు సంచరించినప్పుడు ఆ వీధిలో జొన్నలు వేస్తూ ఉంటారు. వాటి కోసం వేసినప్పుడు అవన్నీ వస్తాయి. అవి పావురాలని అనుకోవడానికి కాదు, అది పిజన్స్ అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారంటే పిజన్, గువ్వ అని. కానీ అది అంటే పావురం లాంటి షేప్లో ఉంటుంది, కానీ ఇది చాలా మృదువైన స్వభావం దీనికి ఉండదండి. ఇది చాలా అటాక్ చేస్తుంది. మనం వెళ్ళి చేయి పెడితే మనం కొరికేస్తుంది. ఇట్లా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి పావురపు స్వభావాలు కలిగినవి కావు. కాబట్టి అనేక సందర్భాల్లో మనము ఈ యొక్క కొన్ని చర్చెస్లో మనం చూసేది ఏంటంటే, ఈ యొక్క పరిశుద్ధాత్మ నింపుదల మాదిరిగానే కనిపిస్తుంది, ఆ యొక్క పావురం వల్లనే ఉంటుంది, కానీ అది పావురం కాదు, పిజన్ అది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం బహు జాగ్రత్తగా ఉండాలి. మనము ఏది పిజన్, ఏది పావురము, ఏది మరి ఈ యొక్క అని మనం కనిపెట్టే మాదిరిగా ఉండాలి. ఇక్కడ మనం బయట చూసేవన్నీ ఆ నల్లగా అవన్నీ ఉంటాయి, ఆ రంగురంగుల అవన్నీ కూడా, ఇది కేవలం తెల్లగా ఉంటుంది. దీని పోలిక, దీని గుణము అన్నీ కూడా వేరు. కానీ మనం పొరపాటు పడే అవకాశం ఉంది, ఇవే అవేనేమో అని. సో సమ్ పీపుల్ విల్ గో ఫర్ ఏ పిజన్ రిలీజన్గా మనం ఉండడానికి వీల్లేదు. ఇదే పరిశుద్ధాత్మ అనుకొని దాంట్లోనే ఉండిపోవడం అది కాదు. దేవుడు అది చెప్పడం లేదు ప్రియ దేవుని బిడ్డలారా. సో కాబట్టి మనం బహు జాగ్రత్తగా ఉండాలి, పరిశుద్ధాత్మను మనం దుఃఖపరచకుండా చూసుకోవాలి. ఇక 5వ పాయింట్గా చూద్దాము. ఈ యొక్క పావురానికి ఈ రెక్కలు ఉంటాయి చూసారా, ఇటొక రెక్క ఇటొక రెక్క, 2 రెక్కలు ఉంటాయి కదా. ఆ రెక్కల గురించి కూడా స్టడీ చేసినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కొక్క వైపు ఇటువైపు ఉన్న రెక్కకి ఎన్ని ఆ యొక్క ఫీదర్స్ అంటే, ఫీదర్ అంటే ఏమంటారు, ఈక, ఎన్ని ప్రధాన ఈకలు, చిన్న ఈకలన్నీ ఉంటాయి అనుకోండి. ప్రధాన ఈకలు ఇటువైపు 9 ఉంటాయి, ఇటువైపు 9 ఉంటాయంట. చూసారా అబ్బా, దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇటువైపు 9, ఇటువైపు 9. ఆ రెక్కలకు, ఈ రెక్కకు 9, ఈ రెక్కకు. ఇప్పుడు మీరు చూడండి, పరిశుద్ధాత్మ వరములు ఎన్ని చెప్పండి ఇప్పుడు? 9. దేవునికి స్తోత్రం. ఈ రెక్కలు కూడా ప్రధాన 9. దేవునికి స్తోత్రం. ఇటువైపు 9తో ఎగురుతూ ఉంటుంది. మనము మరి పరిశుద్ధాత్మ మరి దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఆ యొక్క పావురాన్ని పోలి ఈ 9 మరి ఇటు 9 కలవారమై ఎగురుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ వరాలను ఒకటి తర్వాత ఒకటి పొందుకునే ప్రయత్నం చేయాలి. ఈ పావురంకు 9 ఇటు ఉంటాయి, 9 ఇటు ఉంటాయి. దేవునికి స్తోత్రం. రండి చూద్దాం. 1 కొరింథీ మనకందరికి తెలిసిన భాగమే, మనం ఆల్రెడీ చదువుకున్నాం. 1 కొరింథీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9, 10 వచనాలు చదువుకున్నాం. 1 కొరింథీ 12వ అధ్యాయము 8, 9, 10 వచనాలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. These are the main gifts of the Holy Spirit, my dear brother and sister.
కాబట్టి వి యాజ్ ఎ చర్చ్ యాజ్ బిలీవర్స్ ఫ్లై టు హెవెన్. మనం పరలోకానికి మరి ఆ ఎగరాలి అని అంటే ఆ హెవెన్లీ గ్రౌండ్స్ ఆ యొక్క పరలోకానికి వెళ్ళాలంటే ఈ 9 వరాలతో వెళ్ళాలి. ఎందుకంటే ఆ పావురము 9 ఇటువైపు 9 ఇటువైపు ఆ 9 ఈకలతో ఎగురుతూ ఉంటుంది. గమనించారా? చదవండి 12వ అధ్యాయం. ఎస్, 8వ వచనం కదండి. 8 చదవండి, 9, 10. ఒకని ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరియొకనికి ఆ ఆత్మను అనుసరించి జ్ఞాన వాక్యమును, మరియొకనికి ఆ ఆత్మ వలనే విశ్వాసమును, మరియొకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరియొకనికి అద్భుత కార్యములను చేయ శక్తియు, మరియొకనికి ప్రవచన వరమును, మరియొకనికి ఆత్మ వివేచనయు, మరియొకనికి నానావిధ భాషలను, మరియొకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. దేవునికి స్తోత్రం. ఈ 9 దేవునికి స్తోత్రం. ఈ 9 ఆత్మ వరాలు దేవునికి స్తోత్రం. ఇక్కడ పావురాన్ని మనం చూసినప్పుడు ఇటువైపు 9 ప్రధాన ఈకలు, ఇటువైపు ప్రధాన ఈకలు 9 ఉంటాయి. గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఇవన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి దేవుని దగ్గర నుంచి పొందుకునే ప్రయత్నంలోనే మనం గడపాలి, కానీ ఇతర విషయాల్లో గడపడానికి లేదు. మరి ఒక విషయము చాలా ఇంపార్టెంట్ అయింది, ఇంకా ఒకటి మనం గ్రహించాము. అందుకనే ముందే నేను మీకు చెప్పి ఉంచాను. ఇంకేదన్నా గ్రహిస్తున్నారా? ఇప్పుడు ఆ వెనక తోక ఉంటుంది చూసారా? ఇటువేమో ఇటు రెండేమో మనకు ఎగరడానికి రెక్కలు, వెనక ఒక తోక మాదిరిగా ఉంటుంది వి షేప్లో. గ్రహిస్తున్నారా? పటం చూడాల్సిన పని లేదు, మీరు ఊహించండి. వెనక ఒకటి వి షేప్లో త్రిభుజాకారంలో ఉంటుంది తోక. ఆ తోక ఇట్ ఈస్ హ్యావింగ్ 5 టేల్స్, 5 టేల్ ఫిదర్స్, 5 ఈకలు దానికి ఉంటాయి. ఆ టెయిల్కి ఇలా ఉంటుంది. ఆ ఎన్ని ఈకలు ఉంటాయంటే 5 ఉంటాయంట. దేవునికి స్తోత్రం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మరి 13వ వచనం చూద్దాం రండి. 4:13. ఆంగ్లంలో వేరుగా ఉంది, దీంట్లో వేరుగా ఉంది. విశ్వాసం ఒకటే. ఏం చదువుతున్నారు? 13వ వచనం చదవండి. 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులు గాను, గమనించండి, కొందరు అపోస్తలులు గాను, కొందరి ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. ఎంతమంది ఉన్నారు సిస్టర్? ఎంతమంది అయ్యారు? 5. అపోస్తలులు, ప్రవక్తలు, ఉపదేశకులు ఎంతమంది అయ్యారు? 5. దేవునికి స్తోత్రం. ఇక ఈ పావురానికి ఉన్న తోకకు ఎన్ని ఈకలు? ప్రధాన ఈకలు 5. దేవునికి స్తోత్రం. ఇది సంఘమునకు ఇవ్వబడిన ఆశీర్వాదాలు 5. దేవునికి స్తోత్రం. సంఘమునకు ఒక మరి వ్యక్తిగతంగా దేవుడు అనుగ్రహించిన వరాలు 5 వరాలు. అది తోకకు మనం 5 చూస్తున్నాం. రెక్కలకు ఇటువైపు 9, ఇటువైపు 9. అది మరి విశ్వాసులకు ఇవ్వబడిన ఆత్మ వరాలు 9 ఆత్మ వరాలు. దేవునికి స్తోత్రం. ఇటు 9, ఇటు 9. దేవునికి మహిమ చెల్లిద్దామా? హల్లెలూయా. ఎంత గొప్ప మర్మాన్ని! దేవునికి స్తోత్రం. కాబట్టి 9 మెయిన్ గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఆర్ గివెన్ టు బిలీవర్స్. ఈ 9 కూడా మరి ఆ విశ్వాసులకు ఇవ్వబడ్డాయి. ఈ 5 మాత్రం సంఘానికి ఇవ్వబడ్డాయని మనం గుర్తించాలి ప్రియ దేవుని బిడ్డలారా. సంఘానికి ఇచ్చే వరాలు 5. ఈ 5 కూడా అపోస్తలులు, దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు. ఈ 5 కూడా సంఘానికి అవసరము. అవన్నిటిని గురించిన వివరణ మనము గత క్లాసులో చూసాం. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇక ఈ వెనకది ఎప్పుడైనా మనము ఆ యొక్క విమాన ప్రయాణం చేసినప్పుడు ఆ వెనక తోక అది రాడార్ మాదిరిగా ఆ విమానానికి యూజ్ అవుతూ ఉంటుంది. ఆ తోక ఎలా అంటే అది రాడార్, ఆ ఫ్లైట్ ఎలా వెళ్ళాలి అనే ఆ యొక్క పైన ఆకాశంలో ఎగిరేటప్పుడు ఆ తోక నిర్ధారిస్తుంది ఇలా ఆ ప్రయాణంలో. దేవునికి స్తోత్రం. సో
ఈ యొక్క 5 ఎవరైతే ఈ ప్రవక్త మరి దేవునికి అపోస్తలు ప్రవక్తలు దేవునికి స్తోత్రం, మరి ఆ యొక్క సువార్థికులు, అలాగే మరి దేవునికి స్తోత్రం కాపరులు, అలాగే బోధకులు, ఈ 5 కూడా సంఘము ఎలా వెళ్ళాలి అనేది వాళ్ళు నిర్ధారిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. వాళ్ళు ఒక రాడార్గా ఉంటారు. దేవుని అది ఈక్విలిబ్రియంగా అలా చక్కగా పడిపోకుండా పైకి కిందికి కాకుండా చక్కగా ఉండడానికి దోహదపడతాయి ఈ 5 కూడా. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ యొక్క చర్చిలో ఉండవలసిన 5 లక్షణాలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప విషయం అండి. పావురాన్ని పోల్చుతున్నాడంటే ఫిజికల్గా పావురముకున్న గుణాలు పరిశుద్ధాత్మ దేవునికి ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. మరి వింగ్స్ ఆఫ్ ద డోవ్ పాయింట్స్ అప్వర్డ్. ఈ యొక్క వింగ్స్ ఎప్పుడు కూడా మనం గమనిస్తే ఈ యొక్క డోవ్, ఈ యొక్క మరి దేవునికి స్తోత్రం, ఈ పావురానికి ఈకలు పైకి చూపిస్తాయంట. మిగతా పక్షులన్నిటికి కూడా ఆ ఈకలన్నీ ఇటు ఉంటాయి, చూసారా? ఈ పక్క రెక్కల ఈకలన్నీ కింది వైపు ఉంటాయి. కానీ ఈ పిజన్కి లేదా ఈ పావురానికి అది పైకి ఉంటుంది, ఇలా పైకి అంటే తలను సూచిస్తూ ఉంటుంది. ఇలాగా ఇటువైపు వస్తాయి, ఇట్లా పైకి ఇలాగా ఇటువైపు. ఈ రెక్క ఉంటుంది కదా, ఈ రెక్కకున్న ఈ ఫీదర్స్ అన్నీ కూడా ఈ యొక్క మరి ఈకలన్నీ కూడా ఈ తల వైపు మొగ్గు చూపిస్తూ ఉంటాయి. కనుక ఇది దేనికి సాదృశ్యంగా ఉంటుంది? పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క ఆల్వేస్ పాయింటింగ్ టువర్డ్స్ ద హెడ్, హూ ఈజ్ ద హెడ్, జీసస్ క్రైస్ట్, హెడ్ ఆఫ్ ద చర్చ్. తను తాను పొగుడుకోవడం కాదు, కానీ యేసు ప్రభువును హెచ్చించడానికి, మహింపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు ఆ యొక్క సంఘములో నివసిస్తూ ఉంటాడు. నమ్మిన వారు ఆమెన్ చెప్పండి. ఆమెన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ స్పిరిట్ ఆల్వేస్ విల్ గ్లోరిఫై జీసస్ క్రైస్ట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇట్స్ అమేజింగ్ సిస్టర్. ఇట్స్ చాలా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క విషయంలో దేవునికి మహిమ కలుగును గాక. ఒక విషయము మరి దేవునికి సన్నిధిలో మీకు గుర్తు చేయాలని అనుకుంటున్నాను. రండి మనము మత్తయి సువార్త మరి యేసు ప్రభు చేసిన విషయాన్ని మనం చూద్దాం. 21వ అధ్యాయము 12, 13, 14 వచనాలు చదువుకుందాం. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. మత్తయి సువార్త 21వ అధ్యాయము 12, 13, 14. The gospel according to Matthew. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చు వారి బలలను, గువ్వలము వారి పీఠములను పడద్రోసి, నా మందిరము ప్రార్థన మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేది వారనెను. గురిటివారును కుంటివారును దేవాలయంలో ఆయన యుద్ధకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ సిస్టర్. గమనిస్తున్నారా? ఇక్కడ యేసు ప్రభువు అది ఆయన ఇటువైపు ఒక ఫేస్ అయితే అది రెండో కాయన్కి రెండో వైపు అని చూసారా? అలాగా యేసు ప్రభువు ఆ యొక్క మరి దేవాలయంలో వెళ్ళినప్పుడు ఆయన మరి దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారందరినీ వెళ్ళగొట్టేసి ఆయన అవన్నీ కూడా ఎందుకు తెచ్చారు? అవన్నీ కూడా ఆ జంతువులు ఉన్నాయి, మరి చతుష్పాద జంతువులు ఉన్నాయి, పావురాలు ఉన్నాయి, తర్వాత ఇంకా ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఎందుకనంటే బలి అర్పించడానికి వాటిని మరి అక్కడ క్రయ విక్రయం కొని మరి దాన్ని తీసుకెళ్ళి బలి అర్పించాలి వాళ్ళ స్తోమతలను బట్టి. కాబట్టి అవి ఆ యొక్క దేవాలయం లోపలికి తీసుకొచ్చి అక్కడ ఇక వాళ్లకు మరి దేవుని ధర్మశాస్త్రాన్ని చదవాలా లేదా బోధకుడు చెప్పేది వినాలా ఈ అవగాహన లేదు. కానీ వాళ్ళు కేవలము ఆ క్రయ విక్రయంలోనే ఉండిపోయారు. ఏదైనా ఫైనాన్షియల్ మ్యాటర్సే అవే మాటలు. ఈనాడు చూస్తే సంఘములకు వెళ్తామే కానీ వెళ్ళిన వాళ్ళు మరి దేవుని ప్రవచనాలు ఎలా ఉన్నాయి, ఆయన ఏం చెప్తున్నారు, నా కోసం ఇచ్చే ఆ యొక్క ఉపదేశం ఏమై ఉంది అని అది గ్రహించడం కాదు. పరిశుద్ధాత్మ నింపుదల కోసం, పరిశుద్ధాత్మలో ఆనందించడం కోసం మరి ఇవన్నిటి కాదు. కానీ ఎప్పుడో చివర వెళ్తారు ఆ ఆశీర్వాదము ఇచ్చే టైంకి. ఇప్పుడు పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ అనే టైంకి వెళ్ళి మరి కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసంలో వాళ్ళు ఏకీభవిస్తారు.
మరి ఇది చూసారా, అంతటి మరి అన్ని పనులు ముగించుకొని వంట వార్పు అదంతా అయిన తర్వాత వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చుంటారు. లేదా ముందే వెళ్ళారనుకోండి, ముందే పొరపాటున వెళ్తే అక్కడ ఇక ఏదో విషయాలు, ఆ పర్సనల్ విషయాలు, ఇలా ఏమైంది, అదేమైంది, ఆ కోర్టు విషయం ఏమైంది, ఈ విషయాలు, కానీ బోధకుడు ఏం బోధిస్తున్నాడు అనేది వినే పరిస్థితుల్లో లేరు. అంతే కొన్ని సంఘాలు అయితే ఇక పరిశుద్ధాత్మకు ఆహ్వానించడం, పరిశుద్ధాత్మను మరి ఆయనకి ఇవ్వాల్సిన మరి ఆ యొక్క ఆహ్వానాన్ని ఇవ్వకుండా పరిశుద్ధాత్మ లేకుండానే అన్నీ జరిపించేస్తారు. అలాంటి సంఘాలు కూడా చాలామందిని చూస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు నేను ఒక థియాలజియన్గా, ఒక థియాలజీ స్టూడెంట్గా ఇవన్నీ నేర్చుకుంటూ ఉన్నాం. మనం ఎవరిని విమర్శించడం కాదు, కానీ ఏవి ఉన్నాయి ఏవి లేవు, అసలు వాక్యం ఏం చెబుతోంది, వాక్యానుసారమైన జీవితం మనం జీవించాలనేది ఈ యొక్క బోధనలో ఉంటాయి. దేవునికి స్తోత్రం. మీరు కూడా ఈ లేఖన భాగాలన్నీ ఇంటికి వెళ్ళి మళ్ళీ చదవండి. ఎక్కడైనా ఏదైనా మరి మీకు అర్థం కానిది ఉంటే మళ్ళా అడగవచ్చు మీరు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని గురించిన ఈ వివరణ అది చాలా డీప్గా ఉంటుంది. ఒకవైపు సాతానేమో మరి శోధిస్తూ ఉంటాడు, అందులోకి వెళ్లకుండా కూడా వాడి ప్రయత్నంలో వాడు ఉంటాడు. ఇక మీరు ఇంటికి వెళ్ళగానే ఈ పరిశుద్ధాత్మ మనకు ఎందుకులే అని దాన్ని పక్కకు పడేసి ఈ సబ్జెక్టే మనకు వద్దులే అని వాడు చేస్తాడు. ఎందుకు వచ్చిన వ్యవహారం ఇదంతా అని. మీరు ఎవరితోనైనా మీరు పెట్టుకోవచ్చు, కానీ పరిశుద్ధాత్మతో పెట్టుకుంటే మాత్రం మీకు మంచి జరగదని మరొక చోట వాక్యం ఉంది కదా. అందుకని ఎందుకులే, ఇది సబ్జెక్ట్ ఏమో మరి బోధకులు మరి ప్రొఫెసర్ గారు ఈ సబ్జెక్ట్ చెప్తున్నారు, ఇలాంటి ఆలోచనలు కూడా వస్తాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క దేవుడు ఇక్కడ గ్రహించారా, ఇందాక సిస్టర్ గారు చదివిన లేఖన భాగంలో ఆయన ప్రవేశించి ఆ క్రయ విక్రయాలు జరుపుతున్న వారిని చెదరగొట్టేస్తున్నాడు. ఒక్కసారి మనం అందరి ఊహలు కూడా ఆ చర్చిలోనికే వెళ్దాం. యేసు ప్రభు వచ్చిన చర్చికి మనం అందరము ఆ యొక్క మన స్పిరిట్లో, మన ఆత్మలో అక్కడికి వెళ్ళామనుకోండి, ఆ దేవాలయంలో మనం ఉన్నాం. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? యేసు ప్రభు వస్తున్నారు. రావడమే బహు కోపంగా అవన్నీ పడవేయడము, ఆ చిల్లర ఎక్కడ పడితే అక్కడ అన్ని తోసివేయడము, ఇవన్నీ ఆయన చేస్తున్నారు. యేసు ప్రభు చేసే క్రమంలో చాలా సీరియస్గా చేస్తున్నారండి. మామూలుగా పడేయడం కాదు, చాలా. దేవునికి స్తోత్రం. ఎంతో ఎక్కడి వాళ్ళు అక్కడ బీభత్సం ఎక్కడ పడిపోయినాయి. నేను అనుకుంటాను ఈ యొక్క పావురాలను కూడా ఉన్నాయని అంటున్నారు కదా, ఆ పావురాలను తెచ్చేవాళ్ళు అవి ఈ యొక్క చెక్క పెట్టెలో తీసుకొని వచ్చి ఉంటారు. ఎందుకంటే అవి కాళ్ళు మోపడానికి వీలుగా ఉండడానికి చెక్క పెట్టెలు. అవి యేసు ప్రభు గారు చాలా మంచి ఆ యొక్క ఫోర్స్తో అవన్నీ ఇలా అనేసరికి అవన్నీ కింద పడిపోయి ఆ యొక్క చెక్క పెట్టెలన్నీ విరిగిపోగానే జరిగింది ఏంటి సిస్టర్? విరిగిపోగానే ఆ పావురాలన్నీ రిలీజ్ అయిపోయినాయి, ఫ్రీ అయినాయి. దేవునికి స్తోత్రం. ఫ్రీ అయ్యి అవన్నీ ఆ యొక్క దేవాలయంలో ఎగరడం ప్రారంభించాయి. గమనిస్తున్నారా ప్రియా దేవుని బిడ్డలారా? కాబట్టి these wooden cages would have fallen to the ground and broken, and as a result all the doves got freed and the temple would be filled with flying doves. కాబట్టి ఎగురుతున్న పావురాలతో ఆ యొక్క దేవాలయం అంతా నిండిపోయింది ఈ పావురాలు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రోజుల్లో చూస్తే దేవునికి స్తోత్రం, రిలీజియస్ ఆ యొక్క నిబంధనలు, ఒక్కొక్క చర్చికి కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనల ప్రకారం నేను యేసు ప్రభు నమ్ముచున్నాను, నేను కుమారుడైన క్రీస్తుని నమ్ముచున్నాను, నేను పరిశుద్ధాత్మ దేవుడిని నమ్ముచున్నాను అనేది మన పెదవులతో అనడానికి ఒక రూల్స్ ఉంటాయి. కానీ పరిశుద్ధాత్మ ఏం చెబుతుంది? పరిశుద్ధాత్మ ఇందాక మనం చూసాం కదా, అది కుమ్మరించబడడం ఎలాగా, అన్య భాషల్లో మాట్లాడడం ఎలాగా, మరి దేవుని సన్నిధిలో ఆనందించడం, ఆయన ఇచ్చే వరాలను 9 వరాలను ఎలా పొందుకోవాలి, ఆ వరాల ద్వారా గొప్ప కార్యాలు మన జీవితాల్లో ఎలా జరగాలి, ఇవన్నిటిని గురించి కాదు. కానీ ఒక సెంటెన్స్లో నేను తండ్రి అయిన దేవుణ్ణి మరి ఆరాధిస్తాను, కుమారుడైన యేసు ప్రభుని ఆరాధిస్తాను, అలాగే పరిశుద్ధాత్మ దేవుణ్ణి కూడా నేను అంగీకరిస్తానని ఒక స్టేట్మెంట్ చేయడంతో సరిపెట్టుకునే సంఘాలు కూడా చాలానే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి అక్కడ ఆ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. దేర్ ఆర్ రెస్ట్రిక్షన్స్. అంతకు మించి బయటికి వెళ్ళడానికి వాళ్ళ యొక్క చర్చి రూల్స్ అంటారా, అవి ఏమంటారు, అవి ఒప్పుకోవు.
అవి అంతవరకే, అంతకు మించి మీరు ఏం చేయడానికి లేదు. కొన్ని సంఘాల్లో మీరు 2 చేతులు పైకెత్తి స్తోత్రం హల్లెలూయా చెప్పండి అని హల్లెలూయా చెప్తారు, ఒక పాట పాడతారు, ఆ పాట స్పీడ్గా పాడతారు, స్లోగా పాడతారు, అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడికి ముగిసింది. ఇక పరిశుద్ధాత్మ ప్రమేయము రాకుండా జాగ్రత్త పడతారు. అంటే ఇంకా నింపుదల లేకుండా ఇక అక్కడికి ఆపే రెస్ట్రిక్షన్స్, దే ఆర్ లిమిటింగ్ ద హోలీ స్పిరిట్ దేర్. ఇక్కడ గమనిస్తున్నారా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ లిమిట్ అనేది ఉండకూడదు. ఏది కూడా లిమిట్ అనేది ఉండకూడదు. ఇక్కడ చూశారు కదా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఒక లేఖన భాగాన్నే మనం చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో ఎక్కడ మరి పరిశుద్ధాత్మ ప్రామేయం ఉంటుందో అక్కడ ఏముంటుంది చూడండి. చక్కగా పౌలు గారు చెప్పారు. 2 కొరింథీయులకు 3:17, వేర్ ద స్పిరిట్ ఆఫ్ లార్డ్ ఈజ్ దేర్ ఈజ్ ఫ్రీడమ్ అనే ఆంగ్లంలో ఉంది. అక్కడ స్వాతంత్రము ఉండును. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఈ రెస్ట్రిక్షన్స్ ఉండకూడదు. ఈ రెస్ట్రిక్షన్స్ ఇక్కడికి ఆపేయాలి, ఇలా ఉండాలి. మరొక సంఘంలో నేను అనేక సంఘాలు ఇలాగా చూశాను. ఒక సంఘంలో పరిశుద్ధాత్మలో ఆనందిస్తూ ఉంటారు, సడన్గా ఒక డ్రమ్ ఏదో వినబడుతుంది, డామ్ అని. ఆ డామ్ అని వినబడేసరికి అంత ఆ పరిశుద్ధాత్మ నింపుదల ఆపేసేయాలి. ఇక అంతే. అది ఏంటంటే అది డిసిప్లిన్ అంటారు వాళ్ళు. ఆ డిసిప్లిన్ మరికొంత డిసిప్లిన్ అంటాం. మరి ఆ డిసిప్లిన్ ఇక్కడ ఎక్కడైతే పరిశుద్ధాత్మ మరి ఉందో అక్కడ ఫ్రీడమ్ ఉండాలి. మరి స్వాతంత్రం ఉంది. స్వాతంత్రం ఏది? ఆత్మలో ఆనందించే అంత ఆ సమయం ఏది? అక్కడికి ఏం ఆగిపోయింది. మరికొందరు అంటారు, మరి పెద్దవాళ్ళే, వాళ్ళు పేర్లు చెప్పడం ఇష్టం లేదు కానీ మరికొందరు అంటారు అది మీకు ప్రభువుకు సంబంధించింది. మరి ఆత్మలో ఆనందించడం, మీరు రూములో మీరు ఏదైనా మాట్లాడుకోండి, అది మరి పరమగీతాల్లో ఉంది చూసారా, అలాంటి మరి వధువు మీరు, వరుడు ఆయన. ఆ వరుడు వధువు మధ్యలో ఏవో సంభాషణలు ఉంటాయి. ఆ మాటలు ఏవి మీకు చెప్పాలా, మీరు వినాలా? అవి వినడానికి వీల్లేదు. అది మీరు పర్సనల్గా మీరు అవి మాట్లాడుకోవాలని కొంతమంది అనేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మనం బహుగా వీటి గురించి అధ్యయనం చేయాలి. ఏది సత్యము, దేవుని వాక్యం ఏది బోధిస్తుంది, మనం ఎలా ఉండాలి అనేది బహు జాగ్రత్తగా మనం ముందుకు వెళ్ళాలి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఇక్కడ మనము అండ్ సో ద టెంపుల్ ఈజ్ ఫిల్డ్ విత్ ఫ్లయింగ్ డోవ్స్. మనం ఎక్కడ చూసాము, ఆ టెంపుల్ అంతా కూడా ఆ యొక్క మరి ఆ దేవాలయం అంతా కూడా ఎగిరే పావురాలతో నిండి ఉంది. అంటే పావురాలను రిలీజ్ అయినాయి, పావురాలన్నీ రిలీజ్ అయినాయి. సో దేవునికి స్తోత్రం. I want to see what happens when the temple of the Holy Spirit is purged of human control. ఆ హ్యూమన్ కంట్రోల్ ఎవరైతే ఉన్నారో, ఏదైతే ఆ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో అవి తీసివేయబడాలి. మొట్టమొదటిగా అది తీసివేయబడాలి. ఆ యొక్క మాంత్రిక శక్తులు, తాంత్రిక శక్తులు ఇవన్నీ కూడా తొలగిపోవాలి. ఆ యొక్క మరి పరిశుద్ధాత్మను మరి చల్లార్చకుండా ఉండే ఆ యొక్క వచనం కూడా, అది కూడా తీసివేయాలి. ఆ యొక్క డబ్బుకు కావాల్సిన ఆ విలువ ఇస్తున్నారు చూసారా, ఆ విలువలు కూడా దేవాలయంలో ఉండడానికి వీల్లేదు. దేవాలయంలో ఎంటర్ అయినామంటే డబ్బుకు మనకు ఏం ప్రామేయం లేకుండా దేవుని సన్నిధిలో ఫ్రీగా ఆరాధించే వారిగా అవ్వాలి. అలాగే అన్క్లీన్లీనెస్ ఏదన్నా ఉంటే ఆ యొక్క మంచి క్లీన్గా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇవన్నీ కూడా మరి బాధతో, భయంతో కాకుండా హృదయాంతరంగం నుంచి దేవుని ఆరాధించే వారిగా అలా తయారైనప్పుడు రిజల్ట్ ఏం జరుగుతుంది? ద రిజల్ట్ ఆఫ్ ద స్టోరీ ఆఫ్ క్లీనింగ్ ఆఫ్ ద టెంపుల్, జీసస్ క్లీనింగ్ ద టెంపుల్. చూసారా, ఆ రిజల్ట్ ఏమైందంటే ఆ నెక్స్ట్ వచనంలో 14వ వచనంలో వెంటనే ఏముంది చూడండి. 13లోనేమో మందిరము ప్రార్థనా మందిరము అనబడును వ్రాయబడి ఉంది. అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసేటి వారనెను. 14వ వచనం చూడండి, 21 మత్తయి సువార్త 21:14వ వచనంలో ఆ వెంటనే 13 అవ్వగానే వెంటనే 13లో ఏం జరిగింది సిస్టర్? వినండి. 13లో ఆ పావురాలన్నీ ఫ్రీ అయినాయి. ఎక్కడ చూసినా పావురాలు, ఎగిరే పావురాలు కనిపిస్తున్నాయి. అంటే పరిశుద్ధాత్మ యొక్క ప్రామేయం వచ్చింది. పరిశుద్ధాత్మ నింపుదల అక్కడ జరగగానే వెంటనే జరిగే కార్యక్రమము ఇప్పుడు చదవండి. గుడ్డివారును
దేవాలయంలో ఆయన ఎద్దకు రాగా ఆయన వారిని ఆయన వారిని స్వస్థపరచు. స్వస్థపరచెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. గుడ్డివారు కుంటివారు అంతసేపు ఆ రెస్ట్రిక్షన్ మూలాన రాలేకపోయారు, మరి బాగవ్వలేకపోయారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మకు విముక్తి పరిశుద్ధాత్మను వాళ్ళు అంగీకరించారు, పరిశుద్ధాత్మ మీద ఉన్న రెస్ట్రిక్షన్స్ ఇలా ఉండాలి అలా ఉండాలి అవన్నీ తొలగిపోయినాయో, అప్పుడు పరిశుద్ధాత్మను మరి మనం అంగీకరించి ఆయనను ఆహ్వానించి రండి ప్రభువా అన్న ఆ పరిశుద్ధాత్మ యొక్క ఆ యొక్క దేవాలయం అంతా కూడా మరి ఆ యొక్క పావురాలతో నిండి రెపరెపలాడుతుందో, అంటే పరిశుద్ధాత్మ నింపుదల ఎప్పుడు జరిగిందో అప్పుడు వెంటనే గుడ్డివారు కుంటివారు దేవాలయంలో ఆయన ఎద్దకు రాగా ఆయన వారిని స్వస్థత కలిగింది. నమ్మిన వారు ఆమెన్ చెప్పండి. ఆమెన్. హల్లెలూయా. వాట్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, వాట్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. పరిశుద్ధాత్మకు ఎప్పుడైతే ప్రామేయం ఉంటుందో, పరిశుద్ధాత్మను ఎప్పుడైతే ఆహ్వానం ఉంటుందో, ఆయన ఎప్పుడైతే ఆ యొక్క సంఘంలో ఉంటారో లేదా మన కుటుంబం, అప్పుడు దేవునికి స్తోత్రం, సూచక క్రియలు, అద్భుత కార్యాలు జరుగుతాయి. నమ్మిన వారు ఆమెన్ చెప్పండి. ఆమెన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అప్పుడైతే మనం చూసేది ఫిజికల్గా దేవాలయం గురించి 2000 సంవత్సరముల పూర్వము చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, గమనిస్తున్నారా? 2000 సంవత్సరములు జరిగింది ఈ ఘటనకి మనకి. 2000 సంవత్సరముల పూర్వము ఆ దేవాలయంలో యేసు ప్రభు వచ్చి అవన్నీ తొలగించాడు. కానీ ఈనాడు దేవాలయం ఎక్కడుంది చెప్పండి? ఈనాడు ఏమండి? హృదయమే. దేవునికి స్తోత్రం. 2 విషయాలు ఉన్నాయి సిస్టర్. హృదయమే ఆలయం. సిస్టర్ గారు ఎవరో హృదయమే ఆలయం అని చెప్పారు. అంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూద్దాం రండి. దేవునికి స్తోత్రం. దేహమే ఆలయం. హృదయం అంటే దేహమే ఆలయము. ఇదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. 19వ వచనంలో మరి ఏమంటారంటే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి, రండి చదవండి. దేవునికి స్తోత్రం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. మీ దేహము చాలు సిస్టర్. దేవునికి స్తోత్రం. ఇది ఈ దేహము దేనికి ఆలయం ఉన్నదండి? దేనికి ఆలయం దేనికి ఉన్నది? పరిశుద్ధాత్మకు. పరిశుద్ధాత్మకు అని ఉందా? మీలో ఉన్న పరిశుద్ధాత్మకు అని ఉందా? చదవండి, మళ్ళా చదవండి. మీలో ఉన్న దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మనలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం ఇదే. ఇప్పుడు ఈ రోజుల్లో దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇది వ్యక్తిగతమైంది. అయితే సంఘము కూడా మనం సంఘంగా కూడినప్పుడు సంఘం కూడా ఆ యొక్క మరి ఇటుకలలో లేదా కన్స్ట్రక్షన్లో ఎంత పెద్దగా ఉంది, ఎంత చిన్నగా ఉంది, లేదా పైన ఆ యొక్క ఆస్బెస్టస్ వేసారా, రేకులు వేసారా, వీటిలో కాదు. కానీ మరి ఎక్కడ మరి ఆ యొక్క విశ్వాసులు కూడి దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నారో అది వాళ్ళ ఆలయం. రండి చూద్దాం. 3:16 చదవండి. ఇదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:16. ఇక్కడేమో సంఘం గురించి చెప్పబడింది. ఇందాక చదువుకున్నదేమో మన యొక్క దేహంలో ఉంటున్న మరి పరిశుద్ధాత్మ ఆలయం గురించి చదివాం. ఇప్పుడు సంఘం గురించిన వచనాన్ని చదువుదాం. దేవుని మీరెరుగరా? చాలు సిస్టర్. ఇది దేని గురించి అంటే ఆలయము గురించి, అంటే చర్చి గురించి. చర్చిలో ఆ యొక్క బ్రిక్స్ కానివ్వండి, కట్టడాలు, అద్భుతమైన కట్టడాలు కానివ్వండి, లేదా ఏమి లేకుండా రేకుల షెడ్ కానివ్వండి, ఇవన్నిటిని గురించి కాదు. కానీ మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా? దేవుని అంటే మీలో అంటే ఆ యొక్క సంఘములో. ఇక్కడ 2 విషయాలు మనం గ్రహించాలి. ఇందాక 3:16లో సంఘం గురించి. సంఘములో ఎవరుంటారు? విశ్వాసులు ఉంటారు. సంఘముగా కూడినప్పుడు ఆ యొక్క 4 గోడల్లో కానీ ఆలయంలో అక్కడ కాదు, కానీ మన హృదయాల్లో ఆ యొక్క అందరి మధ్యలో దేవుని వాక్యము నింపుదల కలిగినప్పుడు, పరిశుద్ధాత్మ నింపుదల మనము అందరితో కలిసి పొందుకుంటాం. అది 3:16. ఏమండి? ఇందాక మనం చదువుకున్నాము 6:19లో
అది వ్యక్తిగతమైంది. మన యొక్క హృదయము పరిశుద్ధాత్మకు ఉండడానికి నిలయము లేదా ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. 22,000 సంవత్సరముల క్రితం దేవుడు ఆ యొక్క దేవాలయంలో ఉన్న పనికిరాని వాటినండి తోలివేసినప్పుడు, ఈనాడు మనం చేయాల్సిన పని ఏమిటంటే మన హృదయాల్లో ఉంటున్న దేవాలయం గనుక అన్ని పనికిరానివన్నీ తోలివేయాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దాని భావము అదే ఉన్నది. అప్పుడు వెంటనే జరిగే ఆ యొక్క క్రియలు ఏమిటి అనంటే మనకు స్వస్థత కలుగుతుంది, మనకు విజయాలు వస్తాయి, మనం అనుకున్నవి నెరవేరుతాయి. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మరి ఆత్మ సంబంధమైన బలులను అర్పించాలి. అప్పుడేమో 2000 సంవత్సరాల క్రితం ఫిజికల్గా బలులు అర్పించాలని క్రయ విక్రయాలు, ఇది చతుష్పాద జంతువుకి ఇంత, గువ్వకి ఇంత, పావురానికి ఇంత, ఇట్లా అని వాళ్ళు క్రయ విక్రయాలు చేసి దేవాలయాన్ని తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు మనము ఆత్మ యొక్క సంఘముగా కట్టబడుచున్నాం గనక ఆత్మ సంబంధమైన బలులనే అర్పించవలసిన బద్దులమై ఉన్నాం. రండి చూద్దాం. పేతురు గారు ఆ విషయం గురించి మనకు చెబుతున్నారు. 1 పేతురు 2వ అధ్యాయము 5వ వచనమును చదువుకుందాం. 1 పేతురు 2వ అధ్యాయము 5వ వచనము. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన చదవండి సిస్టర్, రాళ్ల వలె నుండు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మనం ఎలా కట్టబడుచున్నాం సిస్టర్? మనం సజీవమైన రాళ్ల వలెను ఆత్మ సంబంధమైన మందిరముగా, ఫిజికల్ మందిరము కాదండి. ఫిజికల్ మందిరం ఎలా ఉన్నా పర్లేదు, కానీ ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాం. నమ్మిన వారు ఆమెన్ చెప్పండి. ఆమెన్. హల్లెలూయా. కనుక మనము చేయవలసింది ఏమిటంటే ఆత్మ సంబంధమైన బలులను మాత్రం అర్పించాలి. ఫిజికల్గా ఏదో దేవునికి ఏం అర్పిస్తున్నామని ఒక చతుష్పాద జంతువును కానీ లేదా ఒక గువ్వను కానీ ఒక పావురాన్ని కానీ తీసుకెళ్ళి బలి అర్పించడం అది కాదు. నో. గాడ్ ఇప్పుడు యూదులు ఇంకా ఏమి తెలవని స్థితిలో ఉన్నారు. యూదా వారి కోసం దేవుడు తను ఎంతగానో ప్రయాసపడ్డా వాళ్ళకి ఇంకా ఈ యొక్క ఆత్మ సంబంధమైన పరిజ్ఞానం ఇంకా రాలేదు. ఇంకా ఆ యొక్క ఆల్టర్ అనగా ఆ యొక్క మరి దేవునికి స్తోత్రం, ఆ యజ్ఞము ఏమండి బలిపీఠం కట్టి దాని మీద బలిపీఠం కట్టి దాని మీద కోడలను వధించాలి అనే ఆ దృక్పథంతోనే యూదులు ఇంకా ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆత్మ సంబంధమైన సంఘముగా కట్టబడుచున్నామని పేతురు గారు ఆత్మవశుడై ఆయన పరిశుద్ధాత్మతో నిండుకొని ఆ యొక్క అపోస్తుల కార్యము 2వ అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి. ఆ యొక్క మరి బలమైన గాలి వీచగా వారి మీద వ్రాలగా వారు మరి అన్య భాషల్లో మాట్లాడసాగిరి. దేవునికి స్తోత్రం. ఆ యొక్క బలముతో, ఆ పరిశుద్ధాత్మ నింపుదలతో పేతురు గారు ఆ స్క్వేర్లోకి వచ్చినప్పుడు ఆయన ప్రసంగించుండగా 3,000 మంది ఒకే ప్రసంగానికి మరి మార్మన్స్ పొంది బాప్తిసం తీసుకున్నారు. నమ్మిన వారు ఆమెన్ చెప్పండి. ఆమెన్. హల్లెలూయా. అది మనుషులను మెప్పించడం మన చేత కాదు ప్రియ దేవుని బిడ్డలారా. మనుషులను ఒప్పించడం కూడా కాదు. పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, ఆ యొక్క దొంగను తీసుకెళ్ళిపోయి వాడిని ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో బంధించి అదేది 3rd డిగ్రీ అంటారంట, ఆ రూమ్లో బంధించి మరి వేసి ఇక్కడ కొట్టి మోకాళ్ళ మీద కొట్టి, ఒరే నువ్వు చేసావా, ఈ విషయం చేసావా అని ఒప్పిస్తారు. ఏం చేస్తారు? ఆ డిటెక్టర్ అని, ఈ డిటెక్టర్, లై డిటెక్టర్ అని, ఏదో డిటెక్టర్ అని ఎన్నో విధాలుగా వాని మనసులోని మాటను బయటికి చేపట్టడానికి చేస్తూ ఉంటారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనలో సంచరిస్తున్నాడు, మన హృదయంలో నివసిస్తున్నాడు. మన ఆలయము దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధాత్మతో నింపుకున్నప్పుడు ఆయన ఒప్పింపజేస్తాడు. అయ్యా నేను పాపిని అనేది వెంటనే ఆయన ఇవన్నీ లై డిటెక్టర్స్ అవసరం లేదు, ఈ కొట్టే అవసరం లేదు, ఈ పోలీసు ఇదంతా కూడా ఏం అవసరం లేదు. ఎవరు కూడా మనం ఒప్పించలేము ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే ఈనాడు వాక్య పరిచర్య జరిగేటప్పుడు అనేక దొంగలు రక్షింపబడుతున్నారు, అనేక తాగుబోతులు మారు మనసు పొంది ఇదిగో దేవుని సేవ బైబిల్ పట్టుకొని ఇప్పుడు సేవ చేస్తున్నారు. ఎందుకు?
ఎలా చేయగలుగుతున్నారు? వాక్యం అనే ఖడ్గమును చేతబూని, రెండంచులు గల ఖడ్గము ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఖడ్గాన్ని చేయిబూని, ఈ ఖడ్గము ద్వారా మరి వాక్యమును మరి వెదజల్లుతూ ఉండగా అనేకులు రక్షణ తమ యొక్క మరి పాత స్వభావమును విడిచి దేవునిలోనికి నవీన స్వభావము ధరించుకుంటున్నారు. నమ్మిన వారు ఆమెన్ చెప్పండి. ఆమెన్. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఇది జరుగుతుంది, పరిశుద్ధాత్మలో జరుగుతుంది. యువర్ సెల్ఫ్స్ లైక్ లివింగ్ స్టోన్స్ ఆర్ బీయింగ్ బిల్ట్ అప్ యాజ్ ఎ స్పిరిచువల్ హౌస్ అని ఆంగ్లంలో, టు బీ ఏ హోలీ ప్రీస్ట్హుడ్. మీరు నేను కూడా మనం ప్రీస్ట్హుడ్గా, మరి దేవునికి స్తోత్రం, ఆత్మ సంబంధమైన మందిరముగా, అలాగే యాజకులుగా, పరిశుద్ధ యాజకులుగా తీర్చిదిద్దబడుతున్నాం. యాజకత్వము చేపట్టబోచున్నాం. ఆ పనిలోనే ఉన్నాం. నేను చేసినా మీరు విన్నా, నేను చెప్పినా మీరు విన్నా, మనం అందరం కూడా యాజక మరి ఆ యొక్క ఆత్మ సంబంధమైన మరి బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మనము సజీవమైన రాళ్ల నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాం. మనం ఆ మందిరముగా కట్టబడుచున్నాం గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా పెంతెకోస్తు సంఘాలని అనుకుంటాం. కొన్ని పెంతెకోస్తు సంఘాలలో కూడా మరి దే ఆర్ నాట్ అలౌవింగ్ హోలీ స్పిరిట్ టు మూవ్ ఫ్రీలీ. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే ఫ్రీగా అవన్నీ పగలగొట్టి, ఎప్పుడైతే ఫ్రీగా అవన్నీ పావురాలన్నీ ఎగురుతున్నాయో అప్పుడు ఆ యొక్క మరి స్వస్థత కార్యక్రమములు జరిగినాయి. వాళ్ళందరూ వచ్చారు స్వస్థత. అంతవరకు జరగలేదు ప్రియ దేవుని బిడ్డలారా. ఈ కార్యాలు మనం చూడాలంటే మన వ్యక్తిగత జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో, మన సంఘ జీవితాల్లో, మన పరిసరాల్లో, మన ఇరుగు పొరుగున, మన దేశములో, మనం నివసిస్తున్న ప్రాంతము, ఇవి జరగాలి అని అంటే పరిశుద్ధాత్మను మనకు ఇవ్వాలి, పరిశుద్ధాత్మను రానివ్వాలి ప్రియ దేవుని బిడ్డలారా. పరిశుద్ధాత్మ ప్రామేయం ఎంతైనా ఉండాలి. ఆయన ఇదిగో నేను గల్లీయులారా మీరు నన్ను ఎందుకు చూస్తున్నారు, ఇదిగో నేను ఎలాగో నేను పరలోకానికి వెళ్ళిపోతున్నాడో ఆ మాదిరిగానే మరి తిరిగి వస్తాడు. అప్పటి వరకు మిమ్మల్ని అనాథలుగా వదలము, మీకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తున్నానని చెప్పిన దేవుడు. దేవునికి స్తోత్రం. మనకు పరిశుద్ధాత్మ ద్వారా శూర వీర కార్యాలు మనం చేయుదుంగాక. నమ్మిన వారు ఆమెన్ చెప్పండి. ఆమెన్. హల్లెలూయా. ప్రభు ఆత్మ ఎక్కడ, ఎందుకంటే ప్రభు ఆత్మ ఎక్కడుండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనము పెంతెకోస్తు సంఘాలని కూడా కొన్ని అనుకుంటున్నాం, కానీ అక్కడ కూడా ఈ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఇవి ఉండడానికి వీలు లేదు. మనం ఒక విద్యార్థిగా ఈ యొక్క వేద గ్రంథాన్ని పఠిస్తున్నాం కనుక ఇవన్నీ ఉన్నట్టుగా మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. మనం వెళ్ళే సంఘాలకు వెళ్ళొద్దని చెప్పడం లేదు. మనం వెళ్ళే సంఘాలకు వెళ్తాం, వారు చేస్తాం, కానీ దేవుని వాక్యం ఏది బోధిస్తుంది అనేది మనము ఆలోచించాలి ఒకసారి. దేవునికి స్తోత్రం. అందుకని ది హోలీ స్పిరిట్ షుడ్ బి అలౌడ్ టు బి లార్డ్ ఇన్ ద చర్చ్. ఆ యొక్క దేవాలయంలో హోలీ స్పిరిట్కి చాలా ఇంపార్టెంట్ ఇవ్వాలి. అందుకనే బిషప్ గారు హోలీ స్పిరిట్ క్రిస్టియన్ యూనివర్సిటీ అని పెట్టారు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఆయనకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ అదే గనక అనతి కాలంలోనే, బహు కొద్ది కాలంలోనే దేవుడు వారి పరిచర్యను దీవించి ముందుకు కొనసాగిస్తున్నారు. నమ్మిన వారు ఆమెన్ చెప్పండి. ఆమెన్. హల్లెలూయా. మీలో అనేకులు కూడా ఎంతమందో హెచ్చింపబడ్డారు ఈ సంస్థలో. దేవునికి స్తోత్రం. అందుకని పరిశుద్ధాత్మను ఎప్పుడైతే మనం ఎలౌ చేస్తామో ఇట్ విల్ బ్రింగ్ గ్లోరీ టు ద హెడ్ ఆఫ్ ద చర్చ్. హెడ్ ఆఫ్ ద చర్చ్ ఎవరండి? ఆ యొక్క చర్చ్ యొక్క మరి తలగా ఉండే ఎవరు? క్రీస్తే సంఘానికి శిరస్సు అని దేవుని వాక్యంలో రాయబడి. కాబట్టి సంఘానికి శిరస్సు అయిన క్రీస్తును మహిమపరుస్తూ, ఆయనను అనుసరిస్తూ, ఆయనకు చెందాల్సిన గొప్పతనాన్ని చెందిస్తూ పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క సంఘాన్ని పైకి ఎదగదీస్తాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. ఈ యొక్క therefore the dove may descend upon your life and rest. Remain you as the dove did upon Jesus. Stop trying to control the Holy Spirit according to your preferences, your tastes. So you need to come to the cross and say, cleanse me. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మనకున్న రెస్ట్రిక్షన్స్ ప్రకారం, రూల్స్ ప్రకారం పరిశుద్ధాత్మను ఆపు చేసి అక్కడికి మనం వదిలేసి పరిశుద్ధాత్మలో ఆనందించక, మరి దేవుడు చెప్పిన మాదిరిగా మరి ఇప్పటికీ కూడా పరిశుద్ధాత్మ మన మధ్యలోనే ఉన్నాడు కనుక ఆయనలో ఆనందిస్తూ ఆయనిచ్చే వరాలను పొందుకుంటూ ముందు కొనసాగాలని. అంతే, దేవా నీ సైన్యమందు చేరే కృప మాకు ఇవ్వండి అని పాట పాడుచు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సమయం వస్తుంది కనుక ఇక్కడ ముగిద్దాం. దేవునికి స్తోత్రం.
దేవాని సైన్యమందు చేరే కృపకు స్తోత్రం. దేవాని దివ్య సేవ చేయుటకు ఇదిగో మమ్మల్ని ఎంచుకున్నారు, అందుకై స్తోత్రం అని చెప్పాలి. దేవా శోధనలను చుట్టినా, మరి దేవా సాతాను అంబులు తగిలినా అని దేవునికి స్తోత్రం. ఎన్ని కలిగినా కానీ నీ నుంచి వేరు కాము. పరిశుద్ధాత్మ దేవా నిన్ను మరి మేము ఆహ్వానిస్తాం, మీతో మరి మేము ముందుకు వెళతాము అని చెప్పగలగాలి, అని పాడగలగాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శోధనలు మనల చుట్టి వచ్చినా, సాతాను అంబులెన్ని తగిలినా, శోధనలు మనల చుట్టి వచ్చినా, సాతాను అంబులెన్ని తగిలినా, భయము లేదు మనకి కా ప్రభు చెంతనుండగా, భయము లేదు మనకి కా ప్రభు చెంతనుండగా, యేసుతో టీవిగాను యేసుతో టీవిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో దేవునికి స్తోత్రం. మహిమ కలుగును గాక. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ప్రభు సన్నిధి మన మధ్యలో ఉన్నది, ఆయన ఆత్మ సంచారం జరుగుతున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా నిన్ను గూర్చి వినుటకు, నిన్ను గూర్చి పాడుటకు ప్రభువా మాకిచ్చిన తలంపులకై మీకు వందనాలు. ప్రభువా మాతో ముచ్చటించినందుకై, మాతో మాట్లాడినందుకై వందనాలు నాయన. మిమ్మలను ప్రభువా మేము మా హృదయాలను ప్రభువా క్లీన్ చేసుకొని, నాయన లోక సంబంధమైన మళ్ళీనంతా దూరం పరుచుకొని, ఇదిగో నాయన మీరు ఆలయము నాయన మా హృదయం అనే దీంట్లో మీరు నాయన ఆలయంలో మీరు నివాసం కోరుచున్నారు గనుక మీకు చోటిచ్చి మిమ్మల్ని చేర్చుకొని మీలో ఆనందించు భాగ్యము ఇదిగో చేరి వచ్చిన మాకందరికీ దయచేసి మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ దీవించి పంపించుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్ గారు. అలాగే దేవునికి స్తోత్రం. అలాగే కళ్ళు మూసుకొని తలలు వంచండి. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం చేరి వచ్చిన మనకందరికీ హెచ్ఎస్సి యూనివర్సిటీలో మరి భాగస్వాములైన ప్రతి ఒక్కరికి, రక్షింపబడిన ప్రతి ఒక్కరికి సదాకాలం వరకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభు నామములో అందరికి వందనాలండి. థ్యాంక్ యూ.